2026 సంవత్సరంలోకి అడుగు పెడతాం. రెండవ ఆదివారంలోనికి మనమంతా రావటం చాలా సంతోషంగా ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. సంతోషంగా ఉన్నారా? చురుకుగా నుండుట గొప్ప భాగ్యం. మరి సమయంలో ఈ యొక్క 2026 సంవత్సరం రెండవ ఆదివారంలో మరి చక్కటి వాక్యాన్ని ధ్యానించడానికి పరిశుద్ధాత్మ దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి మహిమ. యాకోబు యాసావు కడుపులో ఉండగానంట పోరాడుతూ ఉన్నారంట. ఎందుకని? నేను ముందొస్తానని. అలాంటి పోరాటం ఉండాలి మనం కూడా దేవుని సన్నిధికి రావటానికి, ముందు కూర్చోవటానికి. అంతేగాని అందరికంటే వెనకాల కూర్చుంటానని చెప్పి ముందు వచ్చినా సరే వెనక్కి వెళ్ళిపోతున్నారు చాలామంది. అది కాదు. యాకోబు ఎవడంటండి? మన దృష్టిలో మోసగాడు. ఆయన మోసగాడు కాదు. యాకోబు ఎవడంట? ఆశీర్వాదానికి వారసుడు. హల్లెలూయా. రాకుమారుడు. ఎవరైతే ముందొస్తారో, ఎవరైతే పరుగులు తీస్తారో, ఎవరైతే ఆరాట పడతారో, ఎవరైతే పోరాటం చేస్తారో వాళ్ళ యొక్క ఫలితాలు ఎలాగుంటాయంట చూసాం కదా మనం. అలా ఉండాలి మనం ఎప్పుడు కూడాను. అంతేగాని ఎప్పుడు కూడాను నిర్లక్ష్యంగా ఉండకూడదు. ఆసక్తి ఉన్నటువంటి వారిని ఏ శక్తి కూడా ఆపలేవు. ఈరోజు చాలామంది అతి కష్టమైన క్లిష్ట పరిస్థితుల్లో అడ్రస్ తెలియకపోయినా ఎన్నో ప్రతికూల పరిస్థితులు గుండా ఎదుర్కొంటూ వెతుక్కుని వచ్చి ఇక్కడ కూర్చున్నారు. ఆమేన్. ప్రభునందు మీ ప్రయాసము వ్యర్థము కాదు. ఈ రోజున విత్తినటువంటి విత్తనం ఖచ్చితంగా మీరు, మీ పిల్లలు, మీ తరాలు ఖచ్చితంగా దాన్ని అనుభవిస్తారు. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనం చదువుకుని ఈరోజు వాక్యపు వెలుగులోనికి వెళ్ళిపోదాం. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనం. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. స్తోత్రం దేవా, సర్వోన్నతుడ, సర్వోధికారి. ఈ సమయంలో ఈ యొక్క వాక్యపు వెలుగులో మమ్మల్ని అందరూ నడిపించి బలపరిచి విత్తబడుచున్న వాక్యపు వ్యర్థము కాకుండా అనేక హృదయాల్లో నాటబడి నూరంతల పంట అనిపించిన కృప చూపించమని యేసు నామములో ప్రార్థించి నమ్మి పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చాలా జాగ్రత్తగా వినాలి. ప్రయాసపడి భారం మోసుకునిచున్న సమస్త జనులు. మీ పెళ్ళికి మీరు ఎంతమందిని పిలుచుంటారు? బడ్జెట్ ఉంటుంది మనకి. 100, 200, 500, 1000 అంతే. ఇంకా అక్కడి నుంచి మళ్ళీ అందులో ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్ ఇలా పిలుచుకుంటూ ఉంటాం. కానీ దేవుని పిలుపు ఎలాగున్నదంటే సమస్త జనులారా. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఒక పోస్ట్ నాకు వచ్చింది వాట్సాప్లో. నేను ఆ పోస్ట్ చదివని ఏముందంటే, ఒక చిరుత, ఒక టార్టాయిస్, 2 ఇమేజెస్ వేశారు. దాని కింద ఒక మ్యాటర్ రాశారనమాట. ఏం రాస్తారు ఆ మ్యాటర్ అంటే, ఒక టార్టాయిస్ వెళ్తూ ఉంది, నెమ్మదిగా వెళ్తుందనమాట. రాసి చర్చికి వెళ్ళేటప్పుడు జనాలందరూ ఇలాగే వెళ్తారు. మీలో చాలామంది కూడా పాకుతా దేకుతా 12 గంటల కంటే 1 గంటకి 2 గంటలకి అలాగా ఎలాగైతే టార్టాయిస్ అవుతుందో అలాగే వచ్చింటారు చాలామంది. ఓకే. చర్చి వదిలినేనంట అన్నిటికంటే వేగంగా వెళ్ళి జంతువు ఏంటి అనుకుంటున్నారు? చిరుతపులి అనమాట. ఎప్పుడు ఆమెను అంటారా అంతే, ఇంకా దూకుడు అనమాట అని చెప్పి ఆ పోస్ట్ వచ్చింది. కానీ నేను అలా తీసుకోలేదు, దాన్ని రివర్స్ చేశాను అనమాట. చెప్పింది కరెక్టే. మనుషులంతా కూడా టార్టాయిస్ లాగా దేవుని సన్నిధికి వస్తారు. ఎందుకనంటే భారంతో, బడ్డెంతో, సమస్యతో, వేదనతో, వాళ్ళ జీవితంలో అనేకమైనటువంటి బంధకాల చేత బంధించబడి వాళ్ళు ఏం చేస్తారంట? నడవలేక, కదలలేక, సమస్యలతో భారాన్ని మోసుకుంటూ వస్తారంట. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే దేవుని సన్నిధికి వాళ్ళు వచ్చారో దేవుని సన్నిధిలో ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది అనమాట. టార్టాయిస్ లాగా సమస్యలతో, బాధలతో, దుఃఖంతో, వేదనతో వచ్చినటువంటి వారి జీవితాలు ఏమవుతాయంట? వాళ్ళ యొక్క బర్డెన్ అంతా కూడా తీసివేస్తాడు. అదే చెప్తున్నాడు యేసయ్య, ప్రయాసపడి భారం మోసుకుని సమస్యల నా దగ్గర నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. ఎప్పుడైతే విడుదల వచ్చిందో, విశ్రాంతి వచ్చిందో, సంతోషం వచ్చిందో, సమాధానం వచ్చిందో, వచ్చిన వాళ్ళు వచ్చినట్టు వెళ్తారా? గంతులు వేసుకుంటూ వెళ్తారు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక దేవాలయం ఎదుట మరి అడుక్కు తింటున్నటువంటి వ్యక్తి ఉన్నాడు. ఆయన నడవలేడు, కదలలేడు. ఎప్పుడైతే పేతురు యోహానులు ఆ మార్గం గుండా వెళ్తున్నారో వాళ్ళు ఏమన్నారంటే, మా దగ్గర ఏమీ లేదు ఇవ్వటానికి, నజరేయుడైన యేసుక్రీస్తు నామములో లేచి నడు అన్నారంట. లేచి నడిచిన వెంటనే వాడు ఏం చేశాడు? దిగ్గున లేచి ఇంటికి వెళ్ళిపోయాడా?
లేదు, దేవాలయంలోకి వెళ్ళి దేవుని స్తుతించాడంట. ఆమేన్. ఈరోజు మీ జీవితంలో జరిగిన ప్రతి అద్భుతము దేవునికి దగ్గర చేయాలి. మీ జీవితంలో జరుగుతున్న ప్రతి కార్యము దేవునికి దగ్గర చేయాలి. మరి అలాగైతే ఈ పాటికి మనం ఎన్ని ప్లేసులు మారిపోవాలో. చక్కగా వస్తాం దేవుని సంధికి, చాలా సమస్యలతో వస్తారు, చాలా ఇబ్బందులతో వస్తారు, ఘోరంగా ప్రార్థన చేయమంటారు, చేస్తాం. దేవునికి స్తోత్రం. ఆల్ నైట్ అంటే ఆల్ నైట్ అంతా ఉంటారు. నెక్స్ట్ ఆల్ నైట్ కూడా వస్తారు. ఎందుకంటే విడుదల పొందుకున్నారు, సాక్ష్యం చెప్తారు. ఇంకంతే, అదే లాస్ట్ ఆల్ నైట్. మళ్ళీ కనిపించరు, అయిపోయింది. ఇప్పుడు డాక్టర్ దగ్గర మనం ఎందుకు వెళ్తాం? రోగం ఉంటే వెళ్తాం. రోగం క్యూర్ అయ్యాక ఎప్పుడు డిశ్చార్జ్ చేస్తారు? అంతే, డిశ్చార్జ్ అయిపోయాక మళ్ళీ కనపడవు. ఈరోజు చాలామంది జీవితాలు ఎలా ఉన్నాయంటే, దేవుడిని ఒక డాక్టర్ లాగా, ఒక బ్యాంక్ మేనేజర్ లాగా. బ్యాంక్ ఎందుకు వెళ్తాం? డబ్బులకి వెళ్తాం కదా. బ్యాంక్ మేనేజర్ చుట్టూ డబ్బులకి తిరుగుతాం. డబ్బులు ఇచ్చాక బ్యాంక్ మేనేజర్ మీ చుట్టూ తిరుగుతాడు కదా. ఈ సేమ్ పరిస్థితి అంతే. ఈ సమస్యలు నంచేపు దేవుని చుట్టూ తిరుగుతూ ఉంటుంటారు. సమస్యలు అన్నీ అయిపోయాక దేవుడు ఏం చేస్తాడు? దీనివల్ల చేతులు చెప్తూ ఉంటుంటాడంట. ప్రయాసపడి భారం మోసుకుని సమస్యలు రండి 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 అని. నా ప్రియులరా, సమస్యలు లేకపోయినా కూడా దేవుని వెంబడించే వారిని అనేక మంది వెంబడిస్తారు. హల్లెలూయా. సమస్య లేకపోయినా సరే దేవుని చుట్టూ, దేవుని సంధికి వచ్చి దేవుని ఆరాధించేటువంటి వారు అనేక మందికి దీవెనకరంగా ఉంటారు. ఆమెన్, ఆమెన్. కాబట్టి ఇక్కడ దేవుడు పిలిపిస్తున్నాడు. ఏమని పిలుపునిస్తున్నాడంటే, రండి సమస్త జనులారా రండి, కుటుంబ సమేతంగా రండి, సమాజంగా రండి, నేను మీకు విడుదల ఇస్తాను. మనం ఏదైనా ఒక పని చేస్తామంటే ఖచ్చితంగా మనం ఆశిస్తాం. ఎందుకని? ఇప్పుడు ఒక హోటల్కి ఒక వ్యక్తి అందరూ రండి అని ఆహ్వానిస్తాడు. ఎందుకని? లాభం కొరకు ఆశిస్తాడు. ఒక హాస్పిటల్కి ఒక వ్యక్తి ఏం చేస్తాడు? అందరూ మా దగ్గరికి రండి, మంచి ట్రీట్మెంట్ ఇస్తాం అంటాడు. ఎందుకని? లాభం కోసం. కానీ దేవుడు ఏం చేస్తున్నాడంటే, నా యొద్దకు రండి, మీ చింత యావత్తు నా మీద వేయండి, మీ సమస్యలు యావత్తు నాకు ఇచ్చేసేయండి, మీ భారం అంతా నా మీద వేసేసేయండి. హల్లెలూయా. మీకేం చేస్తాను? విశ్రాంతినిస్తాను, మీ భారాన్ని నేను భరిస్తాను. ఎక్కడన్నా ఉంది ఇటువంటి పిలుపు? అయినా సరే మనిషి ఏం చేస్తాడో తెలుసా? ఆ భారాలు, బర్డెన్స్ మోసుకుంటూ దాన్నే జీవితాంతం గడుపుతూ తిరుగుతున్నాడు, కానీ దేవుని దగ్గరికి రావట్లేదు. ఎప్పుడైతే దేవుని దగ్గరికి మనం వచ్చామో ఖచ్చితంగా మన జీవితంలో ఊహించని కార్యాలు మనం చూడగలుగుతాం. హల్లెలూయా. చూడండి, దేవుని సందులో చాలామంది తీర్మానాలు తీసుకుంటారు. 31st నైట్ అవ్వచ్చు, 1వ తారీఖున అవ్వచ్చు. ఈ సండే నేను అస్సలు మిస్ అవ్వను, ఈ 2026 సంవత్సరంలో ఒక సండే మిస్ అవ్వను అనేటువంటి వాగ్దానాలు తీసుకుంటారు. కానీ అతి కొద్ది మంది మాత్రమే దాని మీద నిలబడుతుంటుంటారు. నా జీవితంలో చాలా అద్భుతమైన కార్యం జరిగింది. ఏంటంటే, మా పిల్లలు చాలా చిన్న స్కూల్లో చదివారు. దేవుని మహాకృపను బట్టి చాలా పెద్ద స్కూల్లోకి దేవుడు అవకాశం ఇస్తే నడిపించాం. కొంచెం వీళ్ళ స్టడీ వేరు, స్కూల్ వేరు, వాతావరణం వేరు, కాబట్టి కొంచెం స్టడీ సరిగ్గా చదవలేకపోయారు. అయితే కొన్ని ఎగ్జామ్స్ జరిగిన తర్వాత నా చిన్న కూతురుని బాగానే చదువుతుంది, ఇంకొంచెం కష్టపడి ఉంటే నీ పేరు అక్కడ బ్యానర్లో వచ్చేది కదా, నీకు మంచి ర్యాంక్ వచ్చేది కదా అంటే నాతో ఏమన్నా తెలుసా? ఎందుకు నాన్న టెన్షన్ పడతావు? 3 months క్రితం నెక్స్ట్ టైం నా ఫోటో బ్యానర్లు ఉంటుంది చూడు అన్నది. 3 months క్రితం ఎందుకు టెన్షన్ పడతావు? నెక్స్ట్ టైం నా ఫోటో ఉంటుంది చూడు అన్నది. ఏదో క్యాజువల్గానే అన్నది అనుకున్నాను, నేనుగా పెద్దగా పట్టించుకోలేదు. స్కూల్ అంటే చదువుకోవటం కాబట్టి అక్కడే చదువుకోవాలి, ఇల్లు అంటే మామూలు. ఎట్లా ఉంటుందంటే, ఇంటి దగ్గర చదవదు, ఏమీ ఆడుకుంటూ ఉంటుంది, తిరుగుతూ ఉంటుంటుంది. కానీ నాకు ప్రామిస్ చేసింది, నెక్స్ట్ టైం నా ఫోటో ఉంటుంది చూడన్నానని. నేను రిజల్ట్ వచ్చాక వెళ్తే బోర్డులో పేరు రాసి పెట్టారనమాట. క్లాస్ టాపర్స్ అని చెప్పేసి పేరు పెడితే అందులో పేరు ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. 5 సంవత్సరాల పాప ప్రామిస్ చేసింది, నిలబెట్టుకున్నది. ఈరోజు మీలో చాలామంది ఇలాంటి ప్రామిసులు దేవుడికి చేశారు కదా. దేవా, నీవు నాకు అది చేస్తే, అలా జరిగితే నా జీవితాంతం నీకు రుణపడి ఉంటాను, నీ సన్నిధికి వస్తాను, అనేక మందిని నీ వైపు నడిపిస్తాను. అసలు కరోనా వైరస్లు అయితే బతికితే దేవుడి సేవ తప్ప ఏమి చేయను, అది తప్ప అన్నీ చేస్తున్నారు. ఇప్పుడు ఎంతమంది పాస్టర్లు అయిపోవాలనుకుంటున్నారు, ఈ పాటికి ఎన్ని ఫోన్లు అనుకుంటున్నారు. నాకు బ్రతికనంటే బ్రతికి దేవుడి పని తప్ప అసలు ఏమీ చేయను. అసలు కనీసం సన్నిధి కూడా రావట్లేదు. ఇప్పుడు బ్రతికి బట్ట కట్టారు కదా. నిజంగా మనం, నా కూతురు చిన్నది అవ్వచ్చు కానీ 5 సంవత్సరాలతో, కానీ అనేక మందికి ఒక అద్భుతమైన లెసన్ నేర్పిస్తుంది. దేవుడు చెప్తున్నాడు, మొక్కుకొని చెల్లింపకుండునుడి కంటే మొక్కుకోవటం అనేది మంచిదంట, మొక్కుకోకపోవటం మంచిదంట.
ఈరోజు మనం చాలామంది ఆపద ముక్కలు ముక్తూ ఉంటుంటారు అన్నమాట. నీవు నాకు అది చేసావంటే నేను ఇలా చేస్తాను, నువ్వు నాకు హెల్ప్ చేసావంటే, ఆ డబ్బులు ఇచ్చావంటే, ఇది చేసావంటే, చేసి వరకునే, చేసిన తర్వాత అడ్రస్ ఉండవు. కానీ దేవుడు నమ్మదగినవాడు, వాగ్దానం చేసినవాడు నమ్మదగినవాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుడు ఏం చేస్తాడంట, రండి రండి నా యొద్దకు రండి. ఇక్కడ బిజినెస్ చేయటకు రమ్మంటలేదు దేవుడు, దేవుడు ఏదో ఆశించి రమ్మంటలేదు దేవుడు. దేవుడు ఎందుకు రమ్మంటున్నాడంటే నీ హృదయం నాకు కావాలంటున్నాడంట. మరి ఆశించట్లేదు అంటున్నారు కదా, ఆశిస్తున్నాడు. ఏంటి ఆశిస్తున్నాడు? నీ హృదయం. ఎటువంటి హృదయం అంట? హృదయం అన్నిటికంటే ఘోరమైన వ్యాధి కలిది. అన్నిటికంటే ఘోరమైన వ్యాధి కలిగిన హృదయాన్ని దేవుడు అడుగుతున్నాడంట. ఎందుకనంట? దాన్ని గ్రహించగలిగిన నరుడు ఎవ్వరూ లేరు. అటువంటి మోసపూరితమైనటువంటి ఘోరమైనటువంటి వ్యాధి కలిగిన హృదయాన్ని ఆయన తీసుకుని దాన్ని బాగు చేసి స్వస్థపరిచి చక్కగా ఆ రాతి గుండెని తీసివేసి మాంసపు గుండెని పెట్టి అనేక మందికి దీవెనకరంగా చేస్తూ ఉన్నాడు నిన్ను. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి రమ్మంటున్నాడు దేవుడు, రండి నా యొద్దకు వచ్చేవారిని. యోహాను సువార్త 6:37 అంటారన్నమాట. నా యొద్దకు వచ్చేవారిని నేను ఎంత మాత్రం కూడా త్రోసివేయను. యేసుక్రీస్తు ప్రభువు దగ్గరికి 12 సంవత్సరాల రక్తస్రావం స్త్రీ వచ్చిందంట. తోసేశాడు దేవుడు? ఆయన ప్రమేయం లేకుండా ముట్టుకున్నా సరే ఏమన్నాడు దేవుడు? ఎవరు ముట్టుకున్నారు, నన్ను ఎందుకు ముట్టుకున్నారు అని అడిగాడా? ఆమె చేత సాక్ష్యం చెప్పించడానికి, ఆమె యొక్క విశ్వాసాన్ని బహిర్గతం చేయడానికి, దాని ద్వారా అనేక మందిని బలపరచడానికి దేవుడు చేశాడు. అలాగా కుష్ఠవ్యాధి కలిగినటువంటి వ్యక్తి కనీసం గాలి సమాజానికి తగలకూడదని సమాజం చివరి దూరాన్ని పెట్టారు. అటువంటి వ్యక్తి దేవుని దగ్గరికి వచ్చి, ప్రభువా నీకు ఇష్టమేనా? ఎస్ నాకు ఇష్టమే, రా రా రా. కనీసం రక్తస్రావం కలిగినటువంటి స్త్రీని, నేను కొన్ని గృహాలకు వెళ్ళాను, నేను క్యాస్ట్లు చెప్పను కానీ కొన్ని గృహాల్లో ఎట్లా ఉంటుందంటే కనీసం వంట చేయడానికి కూడా రాకుండా వాళ్ళని ఆ యొక్క గుమ్మానికి అవతలే కూర్చోబెట్టి అవతలే ఉండి ఆ బయట బాత్రూంలోనే స్నానం చేసి ఆ బట్టలతో అక్కడ ఉండాలి. కొన్ని సిస్టమ్స్ ఇప్పటికీ ఉన్నాయి ఈ రోజుల్లోనూ. మరి 2025 సంవత్సరాల క్రితం ఇంక ఎలా ఉండి ఉంటుంది అంటారు? యేసుక్రీస్తు ప్రభువు ఉన్న సమయంలో అంత భయంకరమైన పరిస్థితుల్లో కూడా యేసు ఏం చేయడు తెలుసా? అమ్మ అని పిలిచాడు, ఆమెని కుమార్తె అని పిలుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు నీ సమస్యని సమాజం యాక్సెప్ట్ చేయకపోవచ్చు, కానీ నీ యొక్క సహోదరులు నీ ఇరుగు పొరుగు వారు యాక్సెప్ట్ చేయకపోవచ్చు, కానీ యేసయ్య నిన్ను స్వీకరిస్తాడు, నీ సమస్యను కూడా స్వీకరిస్తాడు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. భర్త అంటే భరించువాడు, నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అన్నాడు. హల్లెలూయా. నీ సమస్యను భరిస్తాడు, నిన్ను భరిస్తాడు, శ్రమల్లో నీకు తోడుగా ఉంటాడు, నీతో పాటు కూర్చుని ఏడతాడు కాదు, నిన్ను విడిపించి నిన్ను గొప్ప చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ నా యొద్దకు రండి, నా యొద్దకు వచ్చేవారు నేను ఎంత మాత్రం కూడా త్రోసివేయను. దేవుని దగ్గరకు వచ్చినటువంటి ప్రతి వారిని దేవుడు వాడుకున్నాడు. దేవుని దగ్గర ఒక గాడిద వచ్చిందంట. దేవుడు ఏం చేశాడు? గాడిదని సింహాసనంగా వాడుకున్నాడు. గాడిదకి మాట ఇచ్చి వాడుకున్నాడు దేవుడు. హల్లెలూయా. దేవుని దగ్గరికి ఒక కాకి వచ్చిందంట, కాకిని కూడా వాడుకున్నాడు దేవుడు. దేవుడి దగ్గర ఒక కోడి వచ్చిందంట, కోడిని కూడా వాడుకున్నాడు దేవుడు. ఇదిగో పేతురు, నువ్వు 3 సార్లు అబద్ధం ఆడాక కోడికి వస్తుంది. కూసిందా లేదా? ప్రతి దాన్ని దేవుడు వాడుకుంటూ ఉన్నాడు. ఈ సృష్టిలో ఉన్న ప్రతిది కూడా దేవుని మాట వింటుంది, కానీ దేవుని స్వరూపంలో ఉన్న మనిషే దేవుని మాట వింటలేదు. పిల్లలు గమనించాలి, ప్రతిసారి నువ్వు చర్చికి వచ్చావంటే వచ్చిన వ్యక్తి వచ్చినట్టుగా వెళ్ళకూడదు, ఏదో పొందుకుని వెళ్ళాలి. ఆమేన్. మీరు ప్రతిరోజు బిజినెస్లు చేస్తూ ఉంటుంటారు, ప్రతిరోజు కొన్ని వ్యాపారాలు చేస్తుంటుంటారు, లేకపోతే కనీసం ఒక హోటల్కి వెళ్తారు. వెళ్ళిన వాళ్ళు వెళ్ళినట్టు వచ్చేస్తారా? హోటల్కి ఎందుకు వెళ్తాం? ఏదో తింటాకి వెళ్తాం. ఏమి తినకపోతే తినకుండా బిల్లు కడతామా? లేదు. కాబట్టి ఇక్కడ ఇంత సమయం దేవుని సన్నిధిలో గడుపుతున్నావు, దేవుని ఆరాధిస్తున్నావు, దేవుని మహింపరుస్తున్నావు అంటే ఖచ్చితంగా మన మనసులో, హృదయంలో, ఆలోచనలో మార్పులు సంభవించాలి. ఇవి సంభవించట్లేదంటే ఎక్కడో తేడా ఉన్నదని అర్థం. ఈసీజీ అని తీస్తారు మనకి, ఎట్లా వస్తుంది కదా ఈసీజీ. సడన్గా లైన్ ఇలా స్ట్రైట్ అయిపోయిందంటే అర్థం ఏంటి? ఇంకా అయిపోయాడని అర్థం. సో మన లైన్ ఇలా స్ట్రైట్గానే ఉంది, ఎగుడు దిగుడు ఏమి తేడా లేకుండా ఉన్నది. ఆత్మీయ జీవితం ఎప్పుడు అలాగే వెళ్తూ ఉన్నది. 2025లో ఎలాగుందో 2026లో ఎలాగ ఉంది. 10 సంవత్సరాల క్రితం ఎలాగున్నామో ఇప్పుడు అలాగ ఉన్నాం. 10 సంవత్సరాల క్రితం మన యొక్క ఆత్మీయత ఎలాగుందో ఇప్పుడు అలాగ ఉన్నది.
10 సంవత్సరాల క్రితం మన ఆర్థిక పరిస్థితులు ఎలాగ ఉన్నాయి, ఇప్పుడు అలాగే ఉన్నాం అంటే చేంజ్ లేదని అర్థం అనమాట, మార్పు లేదు. 10 సంవత్సరాల క్రితం మీ బాబు 10వ తరగతి, ఇప్పుడు కూడా 10వ తరగతి అనుకోండి, గర్వంగా చెప్తారు మీరు అందరికీ. 10 సంవత్సరాలు బట్టి నా కొడుకు 10వ తరగతి చదువుతున్నాడు తెలుసా? యోహాను సువార్త 15వ అధ్యాయంలో దేవుడు ఒక చక్కటి మాట చెప్తాడు. ఏమని తెలుసా? మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమపరచబడతాడు. హల్లెలూయా. ఇప్పుడు నా కూతురికి మంచి ర్యాంక్ వచ్చింది, ఇద్దరికి 91% వచ్చింది. దాన్ని బట్టి నాకు ఎలాగుంటుంది? ఎలాగుంటుంది? మామూలుగా లేదు, తల ఇలా పైకి లేస్తుంది అనమాట. నా కూతురు నన్ను తలెత్తుకుని ఇలా చేశారు. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ అన్నారు స్కూల్ కోసం, పిల్లల స్టడీస్ కోసం చిన్న ఇంట్లో ఉన్నటువంటి వారు పెద్ద ఇల్లు తీసుకుని అక్కడికి వెళ్ళిపోయారు దగ్గరికి. అసలు ఇంటి రెంట్ కట్టగలుగుతారా? అటువంటి స్కూల్లో ఇట్లాంటి చిన్న స్కూల్ నుంచి వెళ్ళి చదవగలుగుతారా? మేనేజ్ అవుతారా? అలాంటి ఫీజులు కట్టగలుగుతారా అని అన్నటువంటి వారందరికీ ఈరోజు నా కూతురు సమాధానం చెప్పేసింది. హల్లెలూయా, హల్లెలూయా. నీవు కూడా నేను కూడా బిడ్డలాంటి వాళ్ళం అంట దేవుని సందులో. మనం ఎప్పుడైతే సక్సెస్ సాధిస్తామో దేవుడి నామం మహింపరచబడుతుందంట. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సన్నిధికి బలహీనులుగా వస్తే బలవంతులుగా చేస్తాడు. ఆమేన్. అప్పుల సమస్యలు వచ్చినటువంటి వారిని ఐశ్వర్యవంతులుగా చేస్తాడు. ఎప్పుడు జరుగుతుంది ఇదంతాను? ఇప్పుడు చిన్నపిల్లలకి అనారోగ్యం చెందిన హాస్పిటల్కి తీసుకెళ్తాం. డాక్టరు కొంచెం కాటన్ తీస్తుంటుంటాడు, కొంచెం ఇంజక్షన్కి సిలంజి అది నీడిల్ పెడుతుంటుంటాడు. అంతే చూడాలి, ఇలా తతంగం ఎలాగుంటుంది ఇంక పిల్లలది, పరుగు అనమాట. ఇంకా అసలు పట్టుకోలేము వాళ్ళని. వాళ్ళు ఆ ఇంజక్షన్ చేయించుకోవడానికి ఇష్టపడరు అసలేని, ఎంత పట్టుకున్నా పారిపోతుంటారు. వింటున్నారా? వాళ్ళు వచ్చిన వాళ్ళు సైలెంట్గా ఉండి డాక్టర్ చెప్పినట్టు విని ఇంజక్షన్ చేయించుకుని ఇచ్చిన మెడిసిన్ వేసుకుంటే క్యూర్ అయిపోతారు. వాళ్ళు వచ్చింది అందుకే. కానీ వాళ్ళు చేయట్లేదు అనమాట, భయపడుతున్నారు. ఇంజక్షన్ చేస్తే ఏమవుతుందో, ఆ ట్యాబ్లెట్ వేసుకుంటే ఏమవుతుందని చెప్పి వాళ్ళు అస్సలు దాన్ని ఇష్టపడకుండా పారిపోతూ ఉన్నారు. వాళ్ళ ఆరోగ్యం కుదుటపడుతుందా? ఎప్పటికీ పడదు. అలాగే ఈరోజున అనేక సమస్యలతో, బంధకాలతో, నిరుద్యోగంతో, వివాహ సమస్యలతో, గర్భం మరి తెరవబడకుండా అనేక సమస్యలు చాలామంది దేవుని సందుకు వస్తున్నారు, కానీ క్యూర్ అవ్వట్లేదు. ఎందుకని అంటారు? దేవుని యొక్క వాక్యం వెల్లడగుతున్నప్పుడు ఆ వాక్యాన్ని స్వీకరించి దానికి అనుకూలంగా జీవించకపోవడం వల్ల అద్భుతాలు చూడలేకపోతున్నాం. పిల్లలు గమనించాలి, నువ్వు నిజంగా మాస్టర్ చెప్పిన పాఠం విన్నట్లయితే నువ్వు పాస్ అవటం మాత్రమే కాదు, నువ్వు మాస్టర్ అవుతావు. ఆమేన్, హల్లెలూయా. ఎస్, నేను నా మాస్టర్ చెప్పిన పాఠాలు విన్నాను. నేను ఇంటికి వెళ్ళిన హోంవర్క్ చేశాను, ఎగ్జామ్స్లో పాస్ అయ్యాను, నేను కూడా మాస్టర్ అయ్యాను. ఆమేన్. మాస్టర్ చెప్పిన పాఠం విన్నటువంటి వారు, సరిగ్గా చదవనటువంటి వారు కనీసం స్టూడెంట్స్గా వాళ్ళ ఎగ్జామ్స్ కూడా పాస్ అవ్వకుండా అక్కడే ఉండిపోయారు. జీవితాంతం కూడా ఆ స్టడీస్ తోటి అక్కడ ఆగిపోయారు అన్నమాట. క్లాసులో కూడా ముందుకు వెళ్ళకపోయారు. పిల్లలు, నా యొక్క ఆలోచన ఏంటంటే, నేను దీవించబడటం చాలా ఈజీ, నేను బాగుపడటం చాలా ఈజీ. దేవుడు ఆల్రెడీ నన్ను బాగుపరిచాడు, ఆరోగ్య విషయంలో బాగుపరిచాడు, ఆర్థిక విషయంలో బాగుపరిచాడు. కాబట్టి నేను ఇంట్లో కూర్చుని నేను దేవుడు ఇద్దరు మంచిగా ముచ్చట్లు పెట్టుకుంటూ హ్యాపీగా గడిపేచ్చు. కానీ నా ఉద్దేశం అది కాదు. దేవుడు ఏం చెప్పాడు తెలుసా? మీరు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించి సమస్త జనులను శిష్యులుగా చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా నువ్వు దేవుని చేత ఆశీర్వదించబడిన వ్యక్తివైతే అట్లానే కూర్చుని ఉండవు, అదే స్థితిలో నువ్వు ఉండవు. అనేక మందికి ఆశీర్వాదకరంగా మార్చబడతావు, అనేక మందికి దీవెనకరంగా మార్చబడతావు. నీ జీవితంలో జరిగే ప్రతి అద్భుతాన్ని అనేక మందికి వివరిస్తావు, అనేక మందిని యేసయ్య వైపు నడిపిస్తావు. ఆమేన్. అది జీవం ఉన్నటువంటి క్రైస్తవుడు చేసేటువంటి పని. నిర్జీవంలో ఉన్నటువంటి వారు ఏం చేస్తారంటే, ఏదో వాళ్ళ జీవితం జీవిస్తారు, వాళ్ళ బ్రతుకుతారు, వాళ్ళ వ్యాపారం వాళ్ళు చేసుకుంటారు, వాళ్ళ డెవలప్మెంట్ వాళ్ళు చూసుకుంటారు, అంతే అయిపోతుంది. వాళ్ళ స్వార్థపరులు అనమాట. నిస్వార్థపరులు ఏం చేస్తారంటే, యేసయ్య నా జీవితంలో చేసిన అద్భుతాన్ని బట్టి, సమరయ స్త్రీ ఏం చేస్తుందండి? రారండి జనులారా, నేను చేసినవన్నీ నాతో చెప్పిన వారిని చూశాను, నా జీవితాన్ని ఒక కాగితంలా చదివేశాడు. హల్లెలూయా. నాలో మలినానంతా తుడిచేశాడు, కడిగేశాడు, బాగు చేశాడు, రండి మీరంతా కూడాను. ఎప్పుడన్నా మీరు వస్తా కనీసం ఎవరన్నా అడిగారా? దేవుని సందుకు వస్తారా?
దేవునిలో సంతోషించడానికి వస్తారా? నా జీవితంలో అసలు మన జీవితంలో అద్భుతం జరిగితే కదా ఎవరినైనా పిలవటానికి. ఎప్పుడు దేవుని వైపు ఆకర్షించబడతారు తెలుసా? నీ జీవితం ఆకర్షణీయంగా ఉండాలి. నీ జీవితమే ఒక అద్భుతంగా మార్చబడాలి. ఆవిడ చెప్తే ఎందుకుని వచ్చారు అందరూ? కుండ పట్టుకుని వచ్చినప్పుడు ఆవిడ జీవితం వేరు, దేవుని దగ్గర నుంచి ఆవిడ వెళ్ళినప్పుడు వారి జీవితం వేరు. హల్లెలూయా. 5 భర్తలతో తిరుగుతున్నా కానీ ఆనందం లేదు. ఎప్పుడైతే యేసయ్య దగ్గరికి వచ్చిందో గొంతులేస్తుంది, సంతోషంతో నింపబడ్డది, దేవుని ఆత్మచేత నింపబడ్డది. ఆమె మాటలో ఒక ధైర్యం చూశారు. హల్లెలూయా. ఆమె ఆ యొక్క ధైర్యాన్ని అలో ఏంటి ఏం జరిగింది అసలని రండి చూద్దాం అని చెప్పి వచ్చారనమాట. ఈరోజు నువ్వు యేసయ్య గొప్ప రండి అంటే ఎవరు రారు. నీ జీవితంలో సంభవించే పెను మార్పులను బట్టి, నువ్వు అభివృద్ధి చెందే విధానాన్ని బట్టి, నీ జీవితంలో జరుగుతున్న కార్యాలు బట్టి అనేక మంది ఆకర్షితులవుతారు. ఆమేన్. నా పిల్లలకి సీటే లేదన్నారు ఈ స్కూల్లోను. అప్పుడు ఒకటే ప్రార్థన చేస్తాం, ప్రభా ఎక్కడైతే తృణీకరించబడ్డామో నిషేధించబడిన రాయి మూలక తలరాయి అవ్వాల్సిందే. ఆమేన్. మీ పిల్లల్ని మీరు కొట్టి చదివించే అవసరం లేదు ప్రియులారా. మీ పిల్లల కోసం స్కూల్లోకి వెళ్ళి కంప్లైంట్లు ఇవ్వ అవసరం లేదు. మోకాళ్ళు, మామూలు కాళ్ళు నడవని ప్రదేశానికి మోకాళ్ళు నడిపిస్తాయి. నిజంగా మీరు దేవుని సందులో మోకరించి, దేవుని సందులో ప్రార్థించి, దేవుని వాక్యాన్ని బోధించి, నా పిల్లలు స్కూల్కి వెళ్ళే ముందే ఖచ్చితంగా వాళ్ళు వాక్యం చెప్పి వెళ్తారు. ఆ డైలీ రీడింగ్ ఉంటుంది వాళ్ళకి. నా పెద్ద కూతురే చదువుతుంది కాబట్టి బైబిల్ పైకి చదువుతుంది. నా చిన్న కూతురికి ఏమీ తెలియదు అనమాట. 23వ కీర్తన ఉంటుంది అనమాట, యెహోవా నా కాపరి నాకు ఏం కలదు. అది పట్టేసింది. అది చదివి అప్పు చెప్పి అప్పుడు స్కూల్కి వెళ్తారు వాళ్ళు. ఫస్ట్ దేవుని వాక్యం, తర్వాతే ఏదైనా. ఆమేన్. దేవుణ్ణి ముందుగా పెట్టుకున్నవారు అలా అన్నింటిలో ముందుంటారు. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి ప్రథమ స్థానం ఇచ్చేవాళ్ళు వాళ్ళు ఎప్పుడు ప్రథములుగానే ఉంటారు, అధములుగా ఉండరు. చెప్పండి, నా జీవితంలో నిజంగా నా యేసయ్యకి నేను ప్రథమ స్థానం ఇస్తున్నాను అన్న వాళ్ళు ఉంటే దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. బ్రదర్ లేచిన వెంటనే నా మొట్టమొదటి గంట దేవునితోనే గడుపుతాను అన్న వారందరూ కూడా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. నిజంగా ప్రియులారా, 23 గంటల్లో నువ్వు మొట్టమొదటి గంట దేవునితో గడిపినట్లయితే మిగిలినటువంటి 23 గంటలు కూడా నీకు ఆశీర్వాదకరంగా ఉంటాయి. అపజయం నీ తలుపు తట్టినా కానీ విజయమే నువ్వు వరిస్తుంది నిన్ను. హల్లెలూయా. హల్లెలూయా. అనేక సమస్యలు, ఇబ్బందులు, బాధలు ఎన్నొచ్చినా కానీ ఖచ్చితంగా నువ్వు విజయాన్నే చూస్తావు నువ్వు ఎప్పటికీ. ఎందుకంటే మొట్టమొదటి సమయం దేవునితో గడిపావు కాబట్టి, దేవునికి నీ జీవితాన్ని సమర్పించావు కాబట్టి, దేవుని వాక్యం చేత నింపబడ్డావు కాబట్టి నీ ప్రయాణం ఆగదు, సాగిపోతుంది. ఆమేన్. ఆమేన్. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 12వ వచనంలో మనం చూసినట్టయితే ఒక చక్కటి మాట ఉన్నది. చదువుకుని మనం ముందుకెళ్దాం. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 11వ వచనం నుంచి మనం చదువుకుంటా ముందుకెళ్దాం. యెహోవా దూత వచ్చి అబీయజ్రీయుడైనటువంటి యోవాసునకు కలిగిన ఒఫ్రాలోని మస్తకి వృక్షం క్రింద కూర్చుండెను. యోవాసు కుమారుడైన గిద్యోను చాటున గోధుమలను మిద్యానీయులకు మరుగై ఉండినట్లు గానుగ చాటున గోధుమలను దొల్లగొట్టుచు ఉండగా యెహోవా దూత అతనికి కనబడి, పరాక్రమం గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడయ్యున్నాడని అతనితో అనగా, గిద్యోను చిత్తమున ఏలినవాడా, యెహోవా మాకు తోడయ్యుండి నీడల ఇదంతయు మాకేలా సంభవించెను? యెహోవా ఐగుప్తులోంచి మమ్మను రప్పించినని చెప్పుచు మా పితరులు మాకు వివరించినటువంటి ఆయన అద్భుత కార్యములన్నీ ఏమాయను? యెహోవా మమ్మను విడిచిపెట్టి మిద్యానీయుల చేతికి మమ్మను అప్పగించినని అతనితో చెప్పాను. ఈ రోజున దేవుడు నీతో ఒక అద్భుతమైనటువంటి సందేశాన్ని ఇవ్వాలని ఆశపడుతున్నాడు. ప్రయాసపడి భారం మోసుకున్న సమస్యల్లో నా యొద్దకు రండి అన్నాడు. దేవుడు ఎందుకు రమ్మన్నాడు తెలుసా? దేవుని యొద్దకు ఎందుకు రమ్మని పిలిచినాడు తెలుసా? ఏ సమస్యలో, ఏ బంధకాల్లో, ఏ పరిస్థితిలో మీరు వచ్చినా కానీ వచ్చిన స్థితిలో వెళ్ళటానికి కాదు దేవుడు మిమ్మల్ని రమ్మన్నది. మీరు ఏదన్నా ఇంట్లో శుభకార్యం జరుగుతుందని కూడా అందరినీ ఇన్వైట్ చేస్తారు. ఎందుకని? కడుపు మార్చుకుని వెళ్తారన్నా? వాళ్ళు వద్దన్నా సరే ఇదేసుకో అదేసుకో, ఇది బాగుంది అది బాగుంది అని చెప్పి ఫుల్గా నింప పంపుతారు. ఒక మనిషి ఇంకొక మనిషికి అలా చేస్తే దేవుడు మనిషిని ఇంకెలా చేస్తాడు? ఇక్కడ గిద్యోనుతో దేవుడు ఎలా మాట్లాడుతున్నాడు చూడండి. భయపడి దాక్కునున్నాడు, చాటునున్నాడు. ఈరోజు మీరు ఏమైనా పిలుస్తారు? చాటునున్న వాళ్ళని పిరికి బందా, రా చూసుకుందాం, దాక్కుంటామేంటి కదా? గొడవలు వచ్చినప్పుడు ఉంటాయి ఇలాంటి మాటలు.
పొరపాటున ఇంటి లోపలికి వెళ్ళిపోయి అనుకోండి ఆయన, లేకపోతే ఆవిడ లోపలికి వెళ్ళిపోయింది అనుకో, ఏమంటారు? పిరికిదన్నరా చూసుకుందాం కదా. ఇక్కడ దేవుడు చూశాడంట, దాక్కున్నాడంట చాటున. దేవుడు ఏమని పిల్లలే ఎందుకు భయపడుతున్నావు ఏంటి అని అనాలి కదా. ఏమన్నా తెలుసా? చదువుదాం మనం. హల్లెలూయా. 11వ వచనం లాస్ట్ లైన్. మిద్యానీయులకు మరుగైండినట్లు గానుగ చాటున గోధుమలను దొల్లగొట్టు చూడగా యెహోవా దూత అతనికి కనబడి, పరాక్రమం గల బలాఢ్యుడా. హల్లెలూయా. మీ చేతిలో రూపాయి లేదు, కానీ దేవుడు మిమ్మల్ని ఏమంటాడు తెలుసా? ఐశ్వర్యవంతులారా. ఐశ్వర్యవంతులు అయితే పాపవా, అసలు ఈ రెంట కట్టలా పోతున్నాను, సాయంత్రానికి కనీసం కర్రీకి వెళ్ళే డబ్బులు లేవు నా దగ్గర, మార్నింగ్ పాలు ప్యాకెట్ కూడా డబ్బులు లేవు అసలు అని నువ్వేమని పిలుస్తున్నావు? నా జీవితం ఎలాగుంది? మా తాతలు చెప్పారు మేము చాలా ఉన్నవాళ్ళమంట, మరి ఎందుకు మా పరిస్థితి ఇలాగైపోయింది అన్నట్టు మాట్లాడుతున్నాడు ఇక్కడ ఆయన. రిసీవ్ ద ఇన్స్ట్రక్షన్స్ అండ్ ఫాలో ద ఇన్స్ట్రక్షన్. దేవుని దగ్గర నుంచి ఇన్స్ట్రక్షన్ తీసుకోవాలి, దాన్ని ఫాలో అయిపోవాలి, అప్పుడు ఫలితాలు అద్భుతంగా ఉంటాయి. ఇక్కడ భయపడుతున్న వ్యక్తిని, బాధపడుతున్న వ్యక్తిని, చాటున్న వ్యక్తిని పరాక్రమం కలిగిన బలాఢ్యుడా. హల్లెలూయా. ఎవడు దాక్కుంటాడో? బలహీనుడు దాక్కుంటాడు. కాబట్టి ఇక్కడ దేవుడు నిన్ను బలహీనమైన వ్యక్తి అయినా కానీ బలహీనంగా చూడలేదు, పిరికి వ్యక్తి అయినా కానీ నిన్ను పిరికి వ్యక్తిగా నేను చూడలేదు, లేని వ్యక్తి అయినా కానీ నిన్ను లేని వ్యక్తిగా నేను చూడలేదు. ఆది అంతము. దేవుడు ఎప్పుడు కూడా ఫైనల్ చేస్తాడు. నేను ఇదే చెప్తాను అందరికీ కూడా, అమ్మ ఫైనల్ చేసేసేయండి. నిన్న ఎవరో కానీ నాకు ఫోన్ చేశారు. ఫోన్ చేసి, బ్రదర్ పిల్లగా చాలా సమస్యలో ఉన్నాం, ఒక ఉద్యోగం కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాం, ఆ ఉద్యోగం కనిపెడుతూ ఉన్నాం, మరి ఆల్రెడీ అది ప్రాసెస్లో ఉంది, ప్రేయర్ చేయండి అంటే సరే కళ్ళు మూసుకున్నామని ప్రేయర్ చేశాను. థ్యాంక్ యూ జీసస్, ఈ బిడ్డకి ఉద్యోగము ఇచ్చినందుకు వందనాలు. బ్రదర్ ఇంకా ఉద్యోగం రాలేదు అన్నది. అంటే అదేనమ్మా తెలుసాను. థ్యాంక్ యూ జీసస్, ఈ బిడ్డకి ఉద్యోగం ఇచ్చినందుకు. బ్రదర్ ఉద్యోగం రాలేదు అన్నది. అసలు నన్ను ప్రార్థన చేయనివ్వట్లేదు ఆవిడ. నాకు తెలుసమ్మా ఉద్యోగం రాలేదంటే, ప్రార్థన చేయమని ఒక చేస్తానంటే ఉద్యోగం రావాలని ప్రార్థన చేయండి. హల్లెలూయా. మేము ఎలా ఉన్నాం అలాగే ప్రార్థన చేయాలి. దేవుడు అది చూడలేదు, ఫైనల్ చేస్తున్నాడు. అంతం, ఆది అంతం. ఏది కావాలి ఫైనల్కి? ఉద్యోగం కావాలి. ఏది కావాలి ఫైనల్కి? నీ భర్త మారాలి. ఏది కావాలి ఫైనల్కి? నీ జీవితం ఆశ్రయించబడాలి. ఫైనల్ పలికేసేయండి. మధ్యలో గందరగోళం మనకి ఎందుకు అంతాను అంటే అర్థం అవట్లేదు అసలు ఎంత చెప్పినాను. ఒక ఆవిడ ఫోన్ చేసి అంటది, అన్న నాకు సెలవు ఇవ్వట్లేదు, నేను ఒక చోట పని చేస్తున్నాను అన్నది. సరే థ్యాంక్ యూ చేసి సెలవు ఇచ్చినందుకు వందనాలు అమ్మానంటే, అలా కాదన్న, నేను పని చేస్తున్నానా, నా పక్క ఆవిడ పని చేస్తుంది. ఆవిడ చికెన్ వండుకి వెళ్ళి ఆవిడకి ఇచ్చేసింది. అలాగా ఆవిడ మాటినేసి ఈవిడ నాకు సెలవు ఇవ్వకుండా చేస్తుంది. ఈ గందరగోళం అంతా నాకు ఎందుకంట? అదా కదమ్మా, నువ్వేం చేస్తావంటే నీకు ఏది కావాలో అది పలుకు. ఆవిడ చికెన్ ఎట్టిందో మటన్ ఎట్టిందో అవన్నీ కావడం నీకు అనవసరం. నీకు కావాల్సిన సెలవు అది కదన్నా. ఆవిడని మంచిగా చేసుకుంది. ఈ ఏడుపు నాకు అసలు ఈ ఎంత గొడవ నాకు ఎందుకమ్మా అసలు? నీకు ఏది కావాలి? సెలవు కావాలి, అయిపోయింది కదా. ఆవిడ గొడవ అనవసరం, ఈవిడ గొడవ అనవసరం. ఈవిడ సంబంధం లేదు, ఈవిడ సంబంధం లేదు. నీకు సెలవు ఎక్కడి నుంచి రావాలి అక్కడి నుంచి వస్తుంది. కాబట్టి నువ్వేం చేస్తావు? మోకరించి థ్యాంక్ యూ జీసస్, నాకు సెలవు ఇచ్చినందుకు వందనాలు, ఆమేన్. ఎవరు మనసు మార్చాలో ఎలా చేయలేదు దేవుడు అంతా సమస్తం సమకూడి మేలుకరంగా నీకు ఫైనల్ అవుట్పుట్ ఇస్తాడు. అది పలికమ్మంటే ఇదంతా చెప్పుకొస్తారు చాలామంది. ఇక్కడ గిద్యోను ఏమంటున్నాడు? నువ్వు బలాఢ్యుడువు, నువ్వు పరాక్రమం కలిగినవాడు అంటే, ఆగుదేవా ఏం బలము ఏం పరాక్రమం? మా తాతలు మా ముత్తాతలంతా చెప్పారు, ఐగుప్తులో ఉన్నప్పుడు మేము ఎలా జీవించావో, ఐగుప్తు నుంచి మమ్మల్ని ఎలా తీసుకొచ్చావో, మాకు ఎంత బలం ఎంత శక్తో అదంతా తెలుసు. కానీ ఇప్పుడు ఏంటి? మమ్మల్ని ఎవరికి అప్పగించేసావు? ఏంటి యుద్ధాలేంటి, పోరాటాలేంటి, జీవితం ఏంటి, అప్పులేంటి, సమస్యలేంటి అంటే దేవుడు చెప్తున్నాడు అనమాట, పరాక్రమం కలిగిన బలాఢ్యుడు నువ్వు. ఈ మాటను స్వీకరించు, ఈ మాటకు తగ్గట్టు జీవించు, అప్పుడు నీ జీవితంలో అన్ని నువ్వు స్వాతంత్రించుకుంటావు. ఆమేన్, హల్లెలూయా. పూర్ చేస్ చెప్పండి, ఐఎమ్ రిచ్, వీక్ చేస్ ఐఎమ్ స్ట్రాంగ్. బలహీనుడు నేను బలవంతుడినని చెప్పాలంట. హల్లెలూయా. చెప్తున్నారు మీరు అలాగా? ఎవరికి ఫోన్ చేసి ఏం చెప్తారు మీరు? బ్రదర్ చాలా
సమస్యల్లో ఉన్నాం, చాలా అప్పుల్లో ఉన్నాం, చాలా రోగాల్లో ఉన్నాం, చాలా మానసిక ఒత్తిడిలో ఉన్నాం, చాలా క్రైసిస్లో ఉన్నారు. నీకు తెలుసు, ఊరంతా తెలుసు ఆ విషయం. దాన్ని మళ్ళీ మనం బ్యానర్ వేసి పాంప్లెట్లు వేసి పంచిపెట్టవలసిన అవసరం లేదు. మరి ఎక్కడ ఉండాలనుకుంటున్నావు, ఎలా ఉండాలనుకుంటున్నావు? అదే చెప్తున్నాడు దేవుడు. గిద్యోను, నీ పుట్టుక నాకు తెలుసు, నువ్వు పుట్టక ముందే, నీ తల్లి గర్భంలో రూపించబడక ముందే నేను నిన్ను చూశాను. హల్లెలూయా. ఎన్నిక లేని కుటుంబం నాకు తెలుసు, నువ్వు కనిష్ఠుడు అని తెలుసు. నిన్ను నువ్వు కనిష్ఠుడిగా చూసుకుంటున్నావు, నేను బలిష్ఠుడిగా చూస్తూ ఉన్నాను. ఆమేన్. నువ్వు కనిష్ఠుడు అవ్వచ్చు నీ దృష్టిలో, నా దృష్టిలో బలిష్ఠుడు, నువ్వు బలమైనడు. కనిష్ఠుడిని పిలిచాడు దేవుడు, బలిష్ఠుడిగా మార్చాడు. ఆమేన్. పిరికివాడిని పిలిచాడు దేవుడు, యుద్ధ వీరుడిగా మార్చేశాడు, గొప్ప విజయాన్ని ఇచ్చాడు. అపజయాన్ని తట్టుకోలేక ఎక్కడో చాటునున్నటువంటి వ్యక్తిని పిలిచి దేవుడు, రండి నా యొద్దకు రండి, మీ చింత యావత్తు నా మీద వేసేసేయండి. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా మీరు చింత యావత్తు దేవుని మీద వేసారా? ఆనందించండి. మరలా చెప్తున్నాను, ఆనందించండి. చూడండి, కొన్ని హోటల్స్లో వాటిలో రిసెప్షనిస్టులు కానీ వాటి దగ్గర కొంతమంది లేడీస్ని పెడతారు. ఎందుకని? ఆవిడ మొక్కం చూస్తే ఎప్పుడు ఏడుస్తూ ఉంటుంది కాబట్టి, స్మైల్ చేస్తూ ఉంటుంటుంది, చక్కగా గలగల గలగలమని నవ్వుతూ ఉంటుంటుంది, చూసిన వాళ్ళని ఖచ్చితంగా అట్రాక్ట్ చేస్తుంది, మంచిగా రెస్పెక్టబుల్గా మాట్లాడుతుంది. హల్లెలూయా. మీ ఆశీర్వాదాలను కూడా మీరు అట్లా చేయాలన్నమాట. స్మైల్ చేస్తూ ఉండాలి, నవ్వుతూ ఉండాలి, ఆనందంగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి. అప్పుడు ఆశీర్వాదాలు మిమ్మల్ని అట్రాక్ట్ చేస్తాయంట. హల్లెలూయా. అట్రాక్ట్ అయిపోతే ఆటోమేటిక్గా, బా ఇక్కడ ఉంటే బాగుంటుంది నాకు, అంతే కదా. ఏడ్చి వాళ్ళ దగ్గర ఎవరైనా ఉంటారా? ఏడ్చి పిల్లలు ఎవరైనా ఎత్తుకుంటారా? వాళ్ళ అమ్మకి తప్పదులేండి, దేవుడికి కూడా తప్పదు కాబట్టి ఎత్తుకుంటాడు మనల్ని. కానీ సమస్య నిన్ను ఆకర్షించాలంటే నువ్వు సమస్యలో ఉండాలి. ఆశీర్వాదం నిన్ను ఆకర్షించాలంటే నువ్వు ఆనందంగా ఉండాలి. ఆమేన్. సంతోష హృదయము ముఖమునకు తేటనిస్తుందంట. అబ్బా, ఈ ఫెయిర్ అండ్ లవ్లీలు ఇవన్నీ మానేసి శుభ్రంగా రోజు మీరు సంతోషంగా ఉండండి, ఇంకేం అవసరం లేదు. న్యాచురల్ గ్లో వస్తుంది. పార్కులు అట్లా చూడండి, నవ్వి థెరపీ, లాఫింగ్ థెరపీ అని నడుస్తుంటుంది అన్నమాట. అని నవ్వుతుంటారు వాళ్ళని చూసి వీళ్ళని చూసి వాళ్ళు మొత్తం మీద ఎలాగైతే ఒక్కసారి నవ్వుతే 14 మజిల్స్ యాక్టివేట్ అవుతాయి. తెలుసా మీకు? ఫేస్లో 14 మజిల్స్ యాక్టివేట్ అవుతాయి. రోజుకి ఎన్నిసార్లు నవ్వుతున్నారు మీరు? అసలు నవ్వుతారా? ఎన్నాళ్ళైందో నవ్వి. తెల్లారితే బాధ, కూర్చుంటే చింత, నడిస్తే చింత, సమస్యలు ఇప్పుడు కూడా. నవ్వాలి, ఆనందంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, చురుకుగా నుండుట గొప్ప భాగ్యం. హల్లెలూయా, హల్లెలూయా. నేను యూట్యూబ్లో ఈ మధ్యన ఒక వీడియో చూశాను. ఆయన ఆఫీస్ నుంచి వద్దులో కాబట్టి బాగా బాధలు ఉంటుంది అనమాట. ఆయన ఏమంటాడంటే, కొంచెం నవ్వుతూ ఉండొచ్చు కదా అంటాడు. ఇంకా అంతే, అయిపోయింది పని. తుడుస్తా నవ్వుతుంది, వండుతా నవ్వుతుంది, పడుకున్నప్పుడు నవ్వుతుంది, కూర్చున్నప్పుడు నవ్వుతుంది. ఆయనకి పిచ్చెక్కిపోతుంది అనమాట. ఇంకా అట్లా కాకుండా ఆనందంగా ఉండండి, సంతోషంగా ఉండండి. మీరేమి చేసినా కూడా ప్రభువునకు వలె చేయాలంట. మనకు పాట ఉంటుంది, అందరికి వచ్చు, ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సలుపే ఉండదంట. నేను పొలం పని చేసేటువంటి వాడిని. అప్పుడు ఈ ఆడలంతా పాట పాడేవారు అనమాట. ఈ పాట పాడిన వాళ్ళకి చాలా డబ్బులు ఇచ్చేవారు. అప్పుడు ఈ పాట మూమెంట్లు ఏమైతే తెలుసా, 10 మంది చేసే పని 10 నిమిషాల్లో అయిపోయింది అనమాట. హల్లెలూయా. సత్యం అవన్నీ కూడాను. కాబట్టి మీరు పని చేసేటప్పుడు ఇంట్లోనైనా సరే, ఎక్కడైనా సరే విచారంతో, బాధతో, ఆలోచనతో చేయకండి. ఏం చేయాలి తెలుసా? సంతోషంగా చేయండి. హల్లెలూయా, హల్లెలూయా. గిద్యోను దేవుడు పిలిచి, గిద్యోను, నువ్వు ఆర్డినరీ పర్సన్ కాదు, నువ్వు ఆర్ ఎక్స్ట్రాడినరీ పర్సన్. ఈరోజు ఇక్కడ ఉన్న ప్రతి వారితో దేవుడు చెప్తున్నాడు, నువ్వు ఆర్డినరీ అనుకుంటున్నావా? నువ్వు చిన్నోడు అనుకుంటున్నావా? నువ్వు లేనోడు అనుకుంటున్నావా? నువ్వు శక్తి లేనివాడు అనుకుంటున్నావా? నువ్వు బలహీనరాలు అనుకుంటున్నావా? నో, నిన్ను బట్టే మొత్తం విజయాన్ని నీకు ఇస్తాను నేను. హల్లెలూయా. నీ కుటుంబానికి, నీ గ్రామానికి, నీ చుట్టుపక్కలంతటికి నిన్నే ఒక యోధునిగా మార్చేస్తాను. హల్లెలూయా. ఇప్పుడు నష్టంలో ఉండొచ్చు, నువ్వు సమస్యలో ఉండొచ్చు, లాసులో ఉండొచ్చు, బాధలో ఉండొచ్చు, చాట్లో ఉండొచ్చు, మరుగై ఉండొచ్చు. కానీ దేవుడు నిన్ను లేపి అనేక మందికి దీవెనకరంగా చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఆమేన్, ఆమేన్. అంటే కాదు, ఎలా చెప్పాలి? ఆమేన్, హల్లెలూయా. సంతోషంగా చెప్పాలన్నమాట.
ఇప్పుడు ఇక్కడ ఒక ప్రైజ్ మనీ ఉన్నదనుకోండి. సో ఎవరైతే ఆన్సర్లు చెప్తారో వాళ్ళకి ఆ ప్రైజ్ మనీ అన్నప్పుడు ఎలా చెప్తారు అందరూ? ఎంత ఆతృతగా ఉంటారో, ఎక్కడ తప్పు జరగకూడదు, ఎక్కడ మిస్టేక్ జరగకూడదు, మనకే రావాలి, మనమే పొందుకోవాలి. యేసయ్య మాటలంట బంగారపు మూటలంట. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైతే వాటిని బంగారపు మూటలు అలా విసురుతుండే పట్టించుకోనంటే ఎవరైనా ఉంటారా? అస్సలు ఉండరు. కనీసం బంగారం ముక్కు పొడ పడిపోతేనే 10 రోజులు ఎదుగుతారు. ఎన్ని ఫోన్లు వస్తాయి నాకు, బ్రదర్ సడన్గా రింగ్ పడిపోయింది, అది పడిపోయింది, ఇది పడిపోయింది, ఇల్లంతా వెతకాం, దొరకదు. ఏం చేయాలంట? స్తుతించు, స్తుతించు, దేవునికి మహిమపరచు. అది తక్కువైంది కాబట్టి తప్పుకుందనమాట. దేవునికి మహిమ తక్కువైంది కాబట్టి దీని స్థానం తప్పుకుందనమాట. అప్పుడు ఏం చేస్తావు? థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా, యేసయ్యా. మరి అది ముందు చేయొచ్చు కదా, అది ఎక్కడికి వెళ్ళకుండా ఉంటుంది. అది తప్పుకున్నాక అప్పుడు గట్టిగా ప్రార్థన చేసి, అందరికీ ప్రార్థన చేసి, అందరి చేత ప్రార్థన చేసి, అన్ని చేసి ఇన్ని చేశాక అప్పుడు ఇలా తీస్తే అక్కడే ఉంటుంది. ఎక్కడ ఉంటుంది? ఎక్కడ పెట్టావు అక్కడ ఉంటుంది అనమాట. ఎందుకు జరిగింది ఇదంతాను అంటే, నీ జీవితంలో సరైనటువంటి స్థుతి లేకపోవటం వల్ల గందరగోళంలోకి వెళ్ళిపోయావు. దేవునికి చెల్లించలేదు కాబట్టి ఆయనకు తెలుసు ఎక్కడ ఎలా చేయాలో, ఎవరిని ఎలా నడిపించాలో సమస్తము సమకూర్చి మేలుకరంగా చేస్తాడంట. హల్లెలూయా, హల్లెలూయా. మనకు అది ఎందుకు రాలేదు అంటే అప్పుడు అర్థం అవుతుంది నీకు. క్షవరం అయితే కానీ వివరం తెలియదంట. అంతే కదా, తలకి దెబ్బ తగిలింది మనకేం తెలియదు. అప్పుడు డాక్టర్ ఏం చేస్తాడు? క్షవరం చేయండి రా బాబు అంటారు, గుండుకి వేస్తారు. అయ్యో ఇంత దెబ్బ తగిలిందా, ఇన్ని స్టిచ్ చేసి పడతాయని చెప్తాడు అనమాట. అలాగే మన జీవితంలో అన్నీ ఉండగా, బలం ఉండగా, డబ్బు ఉండగా, సమస్య ఉండగా ఏం అర్థం కాదు, అన్నీ కటింగ్ అయిపోయాక అప్పుడు అనమాట యేసయ్యా నీవే నా సర్వం, నీవే నా జీవం, నీవే నా మార్గం, యేసే నా సర్వస్వం, థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా అని అప్పుడు దేవుని స్తుతిస్తూ ఉంటుంటారు. ఏమీ లేనప్పుడు దేవుని స్తుతించడం కాదు ప్రియులారా, అన్నీ ఉన్నా కూడా దేవుని స్తుతించండి. అనేక మందికి మీరు దీవెనకరంగా ఉంటారు. ఆమేన్. గిద్యోను దేవుడు పిలిచాడు. మీ స్టోరీ మీకు అంతా తెలుసు కాబట్టి నేను షార్ట్ కట్లో చెప్పేస్తున్నాను. గిద్యోను దేవుడు వాడుకున్నాడు, అనేక మందికి దీవెనకరంగా చేశాడు, గొప్ప విజయం ఇచ్చాడు. హల్లెలూయా. కనిష్ఠుడు అంటే చిన్నవాడు, కానీ బలిష్ఠుడిగా మార్చాడు దేవుడు, బలవంతునిగా మార్చాడు. ఈరోజు మీరు ఇటువంటి పరిస్థితులు మీరు వచ్చారేమో, చాటుని దేవుని సంధికి వచ్చారేమో, సమస్యల్లో వచ్చారేమో, అప్పుల వాళ్ళకి దాక్కుని మీరు వచ్చారేమో, అంధకారంలో జీవిస్తున్నారేమో, అయోమయంలో జీవిస్తున్నారేమో. అయితే దేవుడు మళ్ళీ ఈరోజు ఏమని పిలుస్తున్నాడో తెలుసా? ఏమని పిలుస్తున్నాడు? బలాఢ్యులారా, పరాక్రమం కలిగినటువంటి వాళ్ళారా రండి. యుద్ధం చేయకుండా విజయం వస్తుందా? కానీ అనేక మందికి విజయం కావాలి. ఇక్కడ అందరికీ బ్రదర్ మా ఆర్థిక సమస్యల నుంచి విజయం కొరకు ప్రార్థించండి, ఉద్యోగంలో విజయం కొరకు ప్రార్థించండి. ఏ సమస్యకైనా ఒకటే పోరాటం ఏంటో తెలుసా? ఎవరైతే దేవుని సందులో మోకరించి ప్రార్థన చేస్తారో వాళ్ళ ప్రతి సమస్య వాళ్ళ ఎదుట మోకరించవలసిందే. ఆమేన్, ఆమేన్. నేను అన్ని రకాల పోరాటాలు గుండా వచ్చాను కాబట్టి అన్నట్లకి సమస్యకు పరిష్కారం ఒకటే, దేవునికి దగ్గర అయ్యగలితే సమస్య నీకు దూరం అవుతుంది. హల్లెలూయా. దేవుణ్ణి స్తుతించే కొలిది నీ సమస్యలు సర్దుమణిగిపోతూ ఉంటుంటాయి. హల్లెలూయా. అది రోగం అవ్వచ్చు, ఆర్థిక సమస్య అవ్వచ్చు, అనారోగ్యం అవ్వచ్చు, నిరుద్యోగం అవ్వచ్చు, పేదరికం, ఒంటరితనం, మానసిక ఒత్తిళ్ళు, ఏదైనా సరే. నీ మాట ఎప్పుడు వింటారు చెప్పండి? బీదవాడి జ్ఞానం తృణీకరించబడుతుంది. నువ్వు నీ ఇంట్లో నీ మాట అందరూ వినాలంటే ఏం చేయాలి? నువ్వు చిన్నోడో పెద్దోడో అంత అనవసరం. ఏం చేయాలంట? ఆశీర్వదించబడాలి, అభివృద్ధి చెందాలి, దీవెనకరంగా ఉండాలి. కాబట్టి ఇక్కడ గిద్యోను ఏం చేశాడంట? దేవుని చేత పిలువబడ్డాడు, ఏర్పాటు చేయబడ్డాడు. హల్లెలూయా. దేవుడు చెప్పిన మాటకు లోబడ్డాడు, దేవుడు చెప్పినట్టు చేశాడు, విజయం సాధించాడు. ఈరోజు మీరు ఏ పరిస్థితిలో వచ్చినా వాక్యాన్ని విని దాన్ని అప్లై చేయండి ప్రియులారా. వచ్చే వారం మీరు ఇలా ఉండరు, వచ్చే క్షణం మీరు ఇలా ఉండరు. ఈ క్షణమే మీ జీవితం మార్చబడిపోతుంది. హల్లెలూయా. యేసుప్రభు వస్త్రము చెంగును ముట్టిన 10 రోజులుగా, నెల రోజులుగా, మరి ఎప్పుడు? వెంటనే. ఆమేన్, వెంటనే. కాబట్టి ఈ రోజున ఇన్స్టెంట్ మిరకల్ జరగాలి ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఆమేన్. వాక్యం వింటూ ఉండగానే స్వస్థతలు జరిగిపోవాలి. వాక్యం వింటూ ఉండగానే మీ అకౌంట్లో బ్యాలెన్స్లు డబ్బులు పడుతూ ఉండాలి. నమ్మరెవరను ఎలా పడతాయి? ఎవరిదో ఒకటి తిని దాంట్లో పడితే కానీ పడదు. దేవుడికి ఏమన్నా అసాధ్యమా? పేతురంతా మరి వలేసాడు, చేపలు లేవు. మరి దేవుడు మాట చెప్తే వాళ్ళు పడిపోతే, వాళ్ళు వేస్తే చేపలు వచ్చేసాయి, వాళ్ళ పిగిలిపోతుంది, బోట్ నిండిపోతుంది, ఎక్కడ వచ్చేసాయి?
అందుకే కంటికి కనపడవు, చెవికి వినపడవు, మనుషు హృదయానికి గోచరం కావు. హల్లెలూయా. ఇన్స్టెంట్ మెరకలు చేయడానికి దేవుడు నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడు. అప్పుడు చేసిన దేవుడు ఇప్పుడు కూడా చేస్తాడు, నువ్వు నమ్మిన ఎడల. ఆమేన్. నీ నమ్మిక చెప్ప నీకు జరుగును గాక. ఆమేన్. హల్లెలూయా. లేదు బ్రదర్, లోన్ పెట్టాం, లోన్ రావట్లేదు, గోడల దగ్గర ఆగిపోయింది, ఇల్లు అది చేయిందనుకున్నావు, ఇది చేయిందనుకుంటున్నావు, తిప్పుతున్నారు అవ్వట్లేదు. కానీ దేవుని వాక్యం చేస్తుంది, మీరు కట్టని ఇళ్లను అంత దూరం చూడం. మనం లోన్ పెట్టాలి, సిమెంట్ తేవాలి, ఐరన్ తేవాలి, దాన్ని పనులు పెట్టాలి, ఇదంతా చేసి 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 అలసిపోవాలి. కడక ముగింపు ఉండదు దానికి. 5 సంవత్సరం బట్టి నడుతూనే ఉంటుంది, స్లాబ్ పడదు దానికి. నేను చూస్తుంటాను ఇప్పటికీ మా ఊర్లో కొన్ని ఇల్లు. అది మన యొక్క విజన్. కానీ దేవుడు ఏమన్నాడు, మీరు కట్టని ఇండ్లను స్వతంత్రించుకుంటారు. హల్లెలూయా. హల్లెలూయా. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఐఎమ్ బిలీవింగ్, ఐఎమ్ రిసీవింగ్. ఈ నూతన సంవత్సరంలో అనేక మంది నూతన గృహాల్లో ప్రవేశిస్తూ ఉన్నారు. ఆమేన్. కనీసం ఆమెను చెప్పినా స్వతంత్రించుకుంటారు. మీరు నమ్మరు. ఎక్కడ బ్రదర్, మా ఉద్యోగం ఎంత తెలుసా, అసలు మా వడ్డీలకు కూడా సరిపడలేదు మా జీతం, మాకు ఇల్లు, సొంత ఇల్లు. ఎవరు చెప్పారు మీరు డబ్బులు ఎట్టు కొనుక్కోమని? యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇస్తుంది. ఇజ్రాయేల్ ప్రజలంట బానిసలు. ఎక్కడ? ఐగుప్తులను. వాడికి ఇల్లు ఉంటుందా? ఉంటుందా? లేదు. వాళ్ళతో చెప్తున్నాడు దేవుడు, మీరు కట్టని ఇండ్లను, హల్లెలూయా, నాటని, అసలు చెట్లు నాటలేదంట, వాళ్ళు ఫలాలు అనుభవిస్తారంట. ఇది వాగ్దానం. వాగ్దానాన్ని పట్టుకోవాలి, స్వతంత్రించుకోవాలి, అంతే. లేదు బ్రదర్, నేను కష్టపడతాను, నేను ఇలా చేస్తాను, అలా చేస్తాను. చేయండి, మీ నమ్మిక చెప్పినా మీకు జరుగును గాక. నేను చెప్తున్నాను, ఈ హైదరాబాద్లో నేను కట్టను ఇల్లు, కానీ నేను స్వతంత్రించుకుంటాను. ఆమేన్. మీరు చెప్పరా? మేము ఇల్లు కట్టము, కానీ స్వతంత్రించుకుంటాం. ఆమేన్. ఆమేన్. నీతిమంతుని కొరకంట భక్తిహీనుని నియమిస్తాడంట దేవుడు. వాడు కష్టపడి సంపాదించాడంట. ఎవరి కొరకు? నీతిమంతుని కొరకు. నువ్వు నీతిగా జీవించు చాలు, నువ్వు నీతిగా దేవుని కొరకు జీవించు చాలు, దేవుని మహిమపరచు చాలు. హల్లెలూయా. ఎక్కడి నుంచి రావాలో, ఎలా రావాలో దేవుడు అది రప్పిస్తాడు. నేను వాక్యం చెప్పట్లేదు, నేను ఆశపడ్డ ప్రతి దాన్ని దేవుడు నెరవేరుస్తూ వస్తున్నాడు. ఆమేన్. ఇవన్నీ నేను ఏదో కష్టపడి కొన్నాయి కాదు, ఇక్కడ ఉన్న వస్తువులు ఏవి కూడా. దేవుని కొరకు నీతిగా జీవిస్తుంటే దేవుడు ఎవరి చేత పంపించాలో వాళ్ళ చేత పంపిస్తూ ఉన్నాడు. ఆమేన్. ఈ యొక్క మీటింగు, ఈ హాల్ ఫస్ట్ నెల తీసుకున్నారు. అమ్మో ఇంత రెంట్ మన వల్ల అవుతుందా అసలేని, ఇది ఎలా జరుగుతుంది, ఇదేంటి అంటే, ఎలా జరుగుతుందో ఏంటో తెలియదు, కానీ నెలలు గడిచిపోతూ ఉన్నాయి, సంవత్సరాలు వచ్చేస్తూ ఉన్నాయి, కానీ ఇంతవరకు మాకు ఏ విధమైనటువంటి ఇబ్బంది లేదు. ఆమేన్. ఎవరిని మనసు నా మీద అనుకుంటుందని చెప్తున్నాడు అనమాట. వాళ్ళ మనసు ఎలా ఉంటుందంట? పూర్ణ శాంతి గలవానిగా ఉంటుంది. హల్లెలూయా. హల్లెలూయా. మీరు చేస్తున్న వ్యాపారం అవ్వచ్చు, చదువు అవ్వచ్చు, ఏదైనా సరే, వివాహం అవ్వచ్చు, ఏదైనా సరే, బర్డెన్ అనిపించకూడదు. ఎప్పుడు బర్డెన్ అనిపిస్తుంది తెలుసా? ఇక్కడ చెప్పాడు కదా, నా కాడి సులువ. దేవుడి కాడి నువ్వు మొయ్యాలి, అలాగ చేయవు. నీ కాడి నువ్వు మోసుకుంటావు. నా పెళ్ళి నేనే చేసుకుంటాను, నేనే చేసుకున్నాను నా పెళ్ళి. హల్లెలూయా. నేనే చేసుకున్నాను, కానీ దేవుడు చేసుకునే సామర్థ్యం ఇచ్చాడు. నేను 7వ తరగతిలో రాసి పెట్టుకున్నమాట, నా పెళ్ళికి రూపాయి కట్నం ఆడకూడదు, ఎవరి దగ్గర అప్పు చేయకూడదు. మంచి క్వాలిటీస్ ఉండాలి మీకు. దేవుడు దాన్ని ఆమెను అంటాడు. అంతేగాని నాకు ఇంత కట్నం కావాలి, ఇంత చదివాను, ఇంత నా విలువ ఇంత, నీ విలువ నువ్వు కట్టుకున్నావు అనుకో, జీరో. కానీ నీ విలువ దేవుడు కట్టాడు అనుకో, నీవు నా సొత్తు అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. ఆశపడే ప్రాణం తృప్తిపరుస్తాడు. ఒక పూట ఉంటే ఒక పూట ఉండే లేని స్థితిలో నేను రాసుకున్నాను అనమాట. 2 పూటకు భోజనం ఉండేది కదా మాకు, కానీ కట్నం తీసుకోవడంట. ఈడు ఎంత పిచ్చోడు, ఈడు పెళ్ళి ఈడే చేసుకుంటాడంట, ఈడు టెంట ఈడే తెచ్చుకుంటాడంట, ఈడు బట్టలు ఈడే కొనుక్కుంటాడంట. వెట్టకారం చేశారు అందరూ. నువ్వు తీసుకున్న నిర్ణయం ఖచ్చితమైందైతే ఖచ్చితంగా దేవుడు దాన్ని నెరవేరుస్తాడు. నా జీవితంలో నెరవేర్చాడు. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు తీసుకునే నిర్ణయం గొప్పదై ఉండాలి, గొప్ప దేవుడు దాన్ని నెరవేరుస్తాడు. ఆమేన్. ఆమేన్. ఈ హాల్ తీసుకుని మూడు వారాలు నా భార్య, పిల్లలు, మేము వచ్చి ఇక్కడే కూర్చొని ప్రార్థన చేసి వెళ్ళిపోయేవాళ్ళు. ఎవరు లేరు, మైకులు లేవు, ఏమీ లేవు, మొత్తం మేమే రావటం, ప్రేయర్ చేయటం. తర్వాత ఒక ఫ్యామిలీ యాడ్ అయింది. ఆ రోజు నుంచి ఈ రోజు కల్లా వస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఎప్పుడు మానలేదు.
ఆ ఫ్యామిలీ ఇద్దరం, తర్వాత 2 ఫ్యామిలీస్ కలిసి రావటం, ఇదంతా తిరగడం. థ్యాంక్ యూ జీసస్, ఈ హాల్ నింపినందుకు వందనాలు, అనేక మంది తోడుకొచ్చినందుకు వందనాలు, ఆమేన్. ఆల్ నైట్ ప్రేయర్కి సగం మంది వచ్చి తిరిగి వెళ్ళిపోతున్నారు. అందుకని మళ్ళీ కొత్త హాల్ తీసుకున్నాం కింద. మీరు పైకి ఎక్కవలసిన అవసరం లేదు. 23వ తారీఖుని కిందే పెద్ద హాల్ తీసుకున్నాం, ఆమేన్. జీవమున్న మొక్క కొమ్మలేస్తుంది, వ్యాపిస్తుంది, విస్తరిస్తుంది. ఈరోజు మీ భక్తిలో జీవం ఉందా? మీ కుటుంబంలో జీవం ఉందా? అయితే ఖచ్చితంగా మీరు విస్తరిస్తారు, ఫలిస్తారు, ఆమేన్. ఉన్న స్థితిలోనే ఉంటే నిర్జీవం అన్నమాట. మీరు ఫలిస్తూ ఉండాలి, మీ వ్యాపారం ఫలించాలి, మీ ఆత్మీయత ఫలించాలి, హల్లెలూయా. మీ ద్వారా అనేక ఆత్మలు నడిపించబడాలి, ఆమేన్, ఆమేన్. మీ అకౌంట్ విస్తరించాలి, ఆమేన్ అనరు, ఆమేన్. ఇంత సింపుల్ అండి. ఆమేన్ అనే దాంట్లో ఎంత అద్భుతం దాగుందో తెలుసా? ఆమేన్ అనగా యేసు ప్రభువు యొక్క పేరు, యేసయ్య పేరు. యేసయ్య నామంలో శక్తి ఉన్నది, ఉచ్చరించడం నేర్చుకోండి. చాలా విషయాల్లోనే చెప్పాలనుకున్నాను, కానీ గిద్యోను కనిష్ఠుడిగా వచ్చాడు, బలిష్ఠుడిగా దేవుడు చేసి పంపించేశాడు. అపజయంతో ఆందోళనతో చాటును దాక్కున్నాడు, కానీ విజయంతో ఊరేగించాడు దేవుడు యేసయ్య. హల్లెలూయా, హల్లెలూయా. మీరు అపజయంతో అవమానంతో ఉన్నారా? చాటునున్నారా? నిరుద్యోగ సమస్యతో బాధపడుతున్నారా? అప్పుల సమస్యలతో ఉన్నారా? చాటును మరుగైపోయినారా? అయితే దేవుడు నిన్నేమని పిలుస్తుంది తెలుసా? బలిష్ఠుడా, బలమైన వ్యక్తి, సంపన్నుడా, ఐశ్వర్యవంతులారా బయటికి రండి, ఆమేన్. నమ్ముచున్నారా? నమ్మిన వారు స్వతంత్రించుకుందరుగాక, ఆమేన్, హల్లెలూయా. అలాగే మోషేని దేవుడు పిలిచాడు. మోసేని దేవుడు పిలిచేసరికి మోసే ఎలా ఉన్నాడంటండి? చెప్పాలి. నత్తివాడిగా ఉన్నాడు, మాట మాంద్యం కలిగిన వాడుగా ఉన్నాడు. కానీ మోసేని దేవుడు నత్తివాడిగా పుట్టించలేదు, మోసేని దేవుడు నత్తివాడిగా చేయలేదు. మరి మధ్యలో ఎందుకు నత్తి వచ్చింది? జ్ఞానం గలవారితో సహవాసం చేసేవాడు జ్ఞానం గలవాడవుతాడు. మరి ఎవరితో సహవాసం చేశాడంట? నత్తులతోట, గొర్రెలతోటి. డ్ర్ డ్ర్ ఇదే జీవితం 40 సంవత్సరాలు. ఈ డ్రు వంట గడిపేడు 40 సంవత్సరాలు. ఈ డ్రు అనేసరికి ఏమైపోయిందట? నాలుకంతా మందమైపోయి ఇంకా మాట మాంద్యమైపోయిందంట. అంతేగాని మోసే నత్తోడు కాదు. పొరపాటు పడకండి, మోసే నత్తోడు అని నమ్మేకండి. లోకా గారు చెప్తాడు, వైద్యుడు అయినట్టు లోక సువార్తంతా మీరు చదువుకుంటే అతడు మాట యందు నేర్పరంట. మరి నత్తోడు మాటలో నేర్పరవుతాడా? డ్రు అంటే నేర్పరదనం అది కాదు కదా. కానీ అతను నేర్పరే, కానీ దాన్ని ఎలా కోల్పోయాడంట? వింటున్నారా? ఎలా కోల్పోయాడు? ఇదే సహవాసం. ఆ గొర్రెలతో సహవాసం చేసి రోజు వాటితోటే జీవితం 40 సంవత్సరాలు గడిపేసరికి అలాగైపోయాడు మాట. ఈయన కూడా అటువంటి మోసేని పిలిచినటువంటి దేవుడు ఏం చేయాలి తెలుసా? 30 లక్షల మందికి నాయకుడిగా చేసేసాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నత్తివాడు నాయకుడయ్యాడు, ఆమేన్. కనిష్ఠుడు బలిష్ఠుడయ్యాడు. దేవుని దగ్గరకు వచ్చినట్లయితే నీ జీవితంలో పెను మార్పులు సంభవించాలి, నీ ఆలోచనలో పెను మార్పులు సంభవించాలి, నీ ఆర్థికపరమైన విషయాల్లో పెను మార్పులు సంభవించాలి. లేదు అంటే ఎక్కడ తేడా ఉందని అర్థం. రోగంతో హాస్పిటల్కి వెళ్ళినటువంటి నీవు రోగంతో తిరిగి వచ్చినట్లయితే మళ్ళీ హాస్పిటల్కి వెళ్తాడు ఎవడన్నాను? ఖచ్చితంగా పెను మార్పులు సంభవించాలి. మోసే నత్తోడే కానీ నాయకుడయ్యాడు, ఆమేన్. కాబట్టి ఈ రోజున నీ జీవితంలో ఉన్న పొరపాటుని దేవుడు చూడడు, నీ జీవితంలో లోపాన్ని దేవుడు చూడడు. దేవుడు పిలిచాడంటే ఆ పిలుపు యొక్క క్వాలిఫికేషన్ అనమాట. ఆ పిలుపుకు నువ్వు లోబడినట్లయితే నీలో ఉన్నటువంటి ఏ లోపానైనా పక్కన పెట్టి దేవుడు నిన్ను గొప్పగా వాడుకోవడానికి ఆయన ఇష్టపడుతున్నాడు, ఆమేన్, ఆమేన్. కాబట్టి దేవుడు ఏం చేస్తున్నాడు? ప్రయాసపడి భారం మోసుకునే సమస్యలారా రండి, నా ఎద్దుకు రండి. దేవుని ఎద్దుకు వెళ్ళకపోతే వాడుకోడైనా ఏ కంపెనీనైనా పిలుపునిస్తుంది. ఏమంటుంది? వాంటెడ్. వెళ్ళినట్టు ఇచ్చేస్తుందండి జాబ్ ఇచ్చినట్టు పెట్టేసుకుంటుంది మిమ్మల్ని. ఏం చేస్తుంది? వాళ్ళకి జాబ్ ఇచ్చిన తర్వాత ఏముంటుంది అంటండి? ట్రైనింగ్. ఏముంటుంది? ట్రైనింగ్ ఉంటుంది అనమాట. వాళ్ళకి నచ్చిన విధంగా వాళ్ళకు అనుకూలంగా మార్చుకుని అప్పుడు పని అప్పు చెప్తారు. హల్లెలూయా. యేసయ్య నిన్ను కూడా పిలుస్తున్నాడు. పిలిచి ఆయన ఏం చేస్తాడంట? ట్రైన్ చేస్తాడు, ఆమేన్. ట్రైన్ చేస్తాడు. ఆ ట్రైన్ అయిన తర్వాత నిన్ను ఏం చేస్తాడు? నీకు పనిని అప్పగిస్తాడు, నిన్ను వాడుకుంటాడు, ఆమేన్, ఆమేన్. మోసేని పిలిచాడు దేవుడు, ట్రైన్ అప్ చేశాడు.
థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. యాకోబు మోసగాడిగా, అందరి చేత పిలువబడుతూ మోసగాడిగా వచ్చాడు, రాకుమారుడిగా ఆశ్రయించబడిన వాడిగా వెళ్ళాడు. గిద్యోను కనిష్ఠుడిగా వచ్చాడు, బలిష్ఠుడిగా వెళ్ళాడు. తర్వాత మోసే నత్తువాడిగా వచ్చాడు, నాయకుడిగా వెళ్ళాడు దేవుని దగ్గర నుంచే. నెక్స్ట్ సమరయ స్త్రీ చూసినట్లయితే యోహాను సువార్త 4:18 మీరు చదువుకున్న తర్వాత ఆమె దేవుని దగ్గరికి ఎలా వచ్చింది చెప్పండి? వ్యభిచారి, అంతే కదా, 4-5 భర్తలతో తిరిగింది, ఏమంటారు ఆవిడ్ని? వ్యభిచారిగా వచ్చింది. గమనించాలి, దేవుని దగ్గరకు వచ్చేవాడు దేవుడు ఉన్నాడని, ఆయన ప్రతిఫలం ఇస్తాడని నమ్మవలెను కదా. వస్తున్నారు అందరూ దేవుని దగ్గరికి, కానీ దేవుడు ఉన్నాడని నమ్మట్లేదు, ప్రతిఫలం ఇస్తాడని నమ్మట్లేదు. ఎంతో కాలంగా ప్రార్థన చేస్తున్నారు, ప్రతిఫలాలు లేవు. ప్రతిఫలాలు ఉండాలి మన ప్రార్థనలోను. ఇక్కడ సమరయ స్త్రీ ఎలా వచ్చిందంట? వ్యభిచారిగా వచ్చింది. ఎలా వెళ్ళిందంట? సువార్థికురాలుగా, పాస్టర్ అయిపోయింది. చూడండి, దేవుడు ట్రాన్స్ఫర్మేషన్ చూసారా? ఎందుకు దేవుడు రమ్మంటున్నాడంటే, ఒక టాటాయిస్గా నువ్వు వచ్చినట్లయితే చిరుతుపులుగా మార్చి దేవుడు నిన్ను పంపడానికి రమ్మంటున్నాడు. హల్లెలూయా. సమస్యలతో వచ్చినట్లయితే సంబరం చేసుకోవటానికి దేవుడు నిన్ను విడిపిస్తూ ఉన్నాడు. ఆమేన్. అనారోగ్యంతో వచ్చినట్లయితే ఆరోగ్యవంతురాలుగా దేవుడు నిన్ను చేసి పంపుతూ ఉన్నాడు. నువ్వు నమ్మినట్లయితే, నువ్వు స్వీకరించినట్లయితే. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే పాపాత్మురాలైనటువంటి స్త్రీ వచ్చిందంట దేవుని దగ్గరికి. దేవుడు పవిత్రపరిచాడు, సువార్త చేసేటువంటి స్త్రీగా మార్చేశాడు. ఎవరు దేవుని దగ్గరికి వచ్చినా కానీ వాళ్ళని దేవుడు ఏం చేశాడంటే మార్చేశాడు. వాళ్ళకు ఉపయోగపడేలాగా, అనేక మందికి ఉపయోగపడేలాగా మంచి జీవితాలు ఇచ్చాడు దేవుడు. థ్యాంక్ యూ జీసస్. దావీదు బాలుడే, కానీ దేవుని దగ్గరకు వచ్చాడు. కుటుంబం తిరస్కరించింది, అన్నదమ్ములు తిరస్కరించాడు. ఎక్కడో అడవిలో ఉన్నాడు, దేవుని ఆరాధించేవాడు, దేవుని మహింపరిచేవాడు. ఎప్పుడైతే దేవుని పక్షాన్ని నిలబడ్డాడు, హల్లెలూయా. దేవుడు పక్షంగా మనం నిలబడ్డప్పుడు నింద అవమానం వస్తుంది. దాన్ని తట్టుకుని నువ్వు నిలబడితే నీకు వచ్చిన విజయము ఇంకెవరికి ఉండదన్నమాట. దావీదు ఎప్పుడైతే నిలబడ్డాడో ఇశ్రాయేలు ప్రజలందరికీ విజయం ఇవ్వడానికి ఆయుధంగా వాడేసుకున్నాడు దేవుడు. ఆమేన్. దేవుడికి కావాల్సింది నీ సత్తా కాదు, నీ సామర్థ్యం కాదు, నీ ఏది కాదు. దేవుని కొరకు నిలబడితే చాలంతే. బ్రదర్, మేము దేవుని కోసం నిలబడుతున్నాం, కానీ ఎన్ని నిందలు, ఎన్ని అవమానాలు, ఎన్ని బాధలు వస్తాయి. స్కూల్లో చదువుకున్నప్పుడు ఎన్ని ఎగ్జామ్స్ వస్తాయి కదా. యూనిట్ టెస్ట్ 1, 2, 3, 4, క్వార్టర్లీ, హాఫర్లీ, యాన్యువల్లీ, ఎగ్జామ్స్ వస్తూనే ఉంటుంటాయి. అవన్నీ ఎవడైతే తట్టుకుని నిలబడతాడో ఒకనొక రోజు నాటికి ఏమొస్తుంది? జాబ్ వస్తుంది. జాబ్ వచ్చిన తర్వాత పని ఏంటి? ఇంకా తీసుకోవటమే. ఏంటది? శాలరీ. కానీ అంతవరకు పెట్టుబడే. చదవటం, రాయటం, చదవటం, రాయటం, శ్రమ, ఎగ్జామ్, బాధ. ఈ శ్రమలు, పరీక్షలన్నీ పాస్ అయినటువంటి వాళ్ళకి ఏమొస్తుందంట? ఫలితం. హల్లెలూయా. ఈ లోకంలో మీకు శ్రమ సంభవించిన అయినా ధైర్యం తెచ్చుకోండి. వింటున్నారా? ఈ శ్రమలన్నీ తట్టుకుని నిలబడ్డ వారికంట జీతం వస్తుంది. ఏం జీతం? నిత్య జీవం. హల్లెలూయా. ఇంకా వస్తానే ఉంటుంది, అది నెవర్ ఎండింగ్. హల్లెలూయా, హల్లెలూయా. ఒక స్త్రీ ఉంది, అనేక సమస్యలు అనుభవించింది, గొడ్రాలని పేరు పెట్టబడింది. హన్నా గారు దేవుని సందుకు వచ్చిందంట, మోకరించింది, ప్రార్థన చేస్తూ ఉంది, దేవుని సందులో కనిపెడుతూ ఉంది. గొడ్రాలుగా వచ్చిన ఆవిడ్ని దేవుడు ఏం చేశాడంట? పిల్లలు కలిగిన దానిగా చేసేసాడంట. వచ్చిన వారు వచ్చినట్టు ఎవరో వెళ్ళలేదు దేవుని సందులో. ఈరోజు నీ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి, స్నేహితులారా, నువ్వు దేవుని సందుకి ఎలా వచ్చావు, ఎలా వెళ్తున్నావు? దేవుని ఎదుకు వస్తే బలహీనులు బలవంతులుగా చేస్తాడు. అనారోగ్యంతో వచ్చిన వారిని ఆరోగ్యవంతులుగా చేస్తాడు. ప్రతికూల పరిస్థితులు వచ్చినటువంటి వారు అందరినీ కూడా దేవుడు వారి పరిస్థితులను అనుకూలంగా మారుస్తాడు. 10 మంది కుష్ఠరోగులు వచ్చారంట దేవుని దగ్గరికి. వచ్చిన వాళ్ళు వచ్చినట్టు వెళ్ళిపోయారా? ఏం చేశారు? వారు వెళ్చూ ఉండగా, హల్లెలూయా. కొంతమంది ఇన్స్టెంట్ మెరకలు జరుగుతుంది, కొంతమందికి లేట్ అవుతుంటుంది అన్నమాట. మెడిసిన్ తొందరగా పనిచేయదు, కొంతమందికి కొంచెం లేటుగా పనిచేస్తుంది.
వీళ్ళంట ఎప్పుడైతే దేవుని మాట చెప్పి నడుచుకుంటూ వెళ్తున్నారో వారు వెళ్తూ ఉండగా శుద్ధులయ్యారంట. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నీ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, నువ్వు వెళ్తున్నప్పుడు కూడా దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. ఈరోజు చర్చలో ఏం చెప్పారు? అవును, ఆమె 5 భర్తలు తిరిగితే వచ్చింది, దేవుడు యాక్సెప్ట్ చేశాడు. కానీ వచ్చింది పాపకుండా విడిచిపెట్టేసింది, మళ్ళా పరిశుద్ధురాలుగా వెళ్ళింది, సువార్థికురాలుగా వెళ్ళింది. మరి నేను ఎలా వెళ్తున్నాను? నేను ఈరోజు ఏం నేర్చుకున్నాను? ఈ వాక్యాన్ని ఎలాగ అప్లై చేస్తున్నాను? వచ్చినప్పుడు చింత, వెళ్ళినప్పుడు చింత. వచ్చినప్పుడు సమస్య, వెళ్ళినప్పుడు సమస్య. ఎన్ని రోజులు ఆలోచించినా సమస్య తరగదు, వరగదు, పెరగదు, తగ్గదు. దేవుడిని చెప్తున్నా, నీ చింత యావత్తు. యావత్తు అంటే ఇలా వస్తుంది, ఆ యావత్తు కాదు. ఇయే స్ట్రైట్గా చూస్తారు మాట చదువుకున్న వాళ్ళందరూ చాలామంది. యావత్తు అంటే ఆ యావత్తు కాదు. నీ చింత మొత్తము నా మీద వేసేయ్యి. హల్లెలూయా. ఎవరిస్తారండి ఇట్లాంటి స్టేట్మెంటు? నీ గొప్ప ఉందని గొప్ప అంత నా మీద వేసేయని ఎవరని అంటారా? అయ్యి బాబా, అలాగంటే ఇంక ప్రపంచం అంతా ఇక్కడ ఉంటుంది ఇప్పుడు. ఒక ఆయన నిజం చాలామంది వినియోగించేవారు కూడాను. ఒక ఆయన ఒక పాంప్లెట్ ఇచ్చాడనమాట. మీకు ఎంత అప్పు ఉందో ఒక పేపర్ మీద రాసుకుని వస్తే మీ అప్పులు తీర్చివేయబడును. పాంప్లెట్లు వేయించి ఊరంతా పంచిపెట్టించి ఆ గోడల మీద అతికించాడంట. అప్పు తీరుతాడంట. నాకు ఎంత అప్పు ఉందో నీకు తెలిసి అసలేని అని చెప్పి అందరూ కూడా నవ్వుకున్నారంటే ఎవడే వెళ్ళలేదంట. ఆ ఊరు చివరున్నటువంటి ఒక వ్యక్తి ఏం చేయడంటే, సరే వెళ్దామని చెప్పి వెళ్ళాడంట. వెళ్తే ఆ అడ్రస్కి వెళ్తే పెద్ద బంగ్లా అంట, పెద్ద బంగ్లా. వెళ్ళాడు లోపలికైనా. కొంతమంది కూడా వచ్చారంట, అక్కడ చూస్తున్నారంట, చూద్దాం అసలు ఏం జరుగుతుంది అని చెప్పేసి. ఈ లోపలికి వెళ్ళాడంట. వెళ్ళిన తర్వాత లోపల తీసుకెళ్ళి టీచర్ కూర్చోబెట్టారు. ఏంటి అని అంటే, ఇలాగ నాకు చాలా అప్పు ఉంది సార్, ఇలాగ వచ్చానంటే, సరే మీ అప్పు అంతా ఒక పేపర్ మీద రాయండి, ఆ పేపర్ చేతిలో పట్టి కూర్చోండి అన్నారు. కూర్చున్నాడంట. కూర్చున్నారు. ఏం మాట్లాడతలేదంట. సార్ మరి మీరు ఏంటి అలా పాంప్లెట్ ఇచ్చారు, ఎంత చెప్పారు కదా, ఎక్కడ జరుగుతుంది, ఎలాగా ఏంటి అని అంటే ఏం మాట్లాడి కూర్చున్నారంట. 12 గంటల వరకు టైం ఇచ్చాడంట. 12 గంటల లోపల ఎవరైతే వస్తారని 10 రోజుల ముందే చెప్పాడు. పలానా రోజు పలానా టైం లోపల కరెక్ట్గా 12 o'clock అయిందంట. అంతే, ఈయన పేపర్లో ఉన్న అప్పు అంతా చూసి ఎంత అప్పు ఉంది అంత అప్పు, ఆ డబ్బు అంతా ఆయన చేతిలో పెట్టారంట. ఆయన ఆశ్చర్యపోయాడంట. ఆశ్చర్యపోయి ఆ బ్యాగ్ తగిలించి బయటికి వెళ్తున్నాడంట. బయటికి వెళ్తే వాళ్ళందరూ చూస్తూ ఉన్నారంట. ఏమైంది, ఏంటి, నిజమేనా, నిజమేనా ఇదంతాను, నిజమేనా అంటే ఆ వ్యక్తి చెప్పాడంట, నిజమే, నాకున్న అప్పు యావత్తు తీర్చేశారు. హల్లెలూయా. నాకున్న అప్పుల నుంచి నేను విడుదల పొందేసుకున్నాను. ఆమేన్ అంటే అప్పుడు జనాలందరూ కూడా పరుగులు తీస్తూ ఉన్నారంట. చూస్తే 12 ఎప్పుడైతే అయిందో గేట్ క్లోజ్ అయిపోయిందంట. నిజంగా ఆ మాట నమ్మి వాళ్ళందరూ వెళ్ళుంటే అప్పులన్నీ తీరిపోయాయి కదా. ఆ సొమ్మేం పోతుంది, వెళ్తాగా. ఈరోజు చాలామందికి పిలుపు వచ్చింది, ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. హల్లెలూయా. కానీ నమ్ముతున్నారా? ఎక్కడ తీరుతాడులేండి దేవుడు ఇంత అప్పు, ఎలా జరుగుతుందిలేండి ఇదంతాను. నమ్మట్లేదు. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము కూడా సాధ్యమే. హల్లెలూయా, హల్లెలూయా. 10 మంది కుష్ఠరోగులు వస్తే దేవుడు ఒక్కనే బాగు చేయడా? 10 మంది శుద్ధులయ్యారంట. చూసారా, దేవుడికి ఎంత సామర్థ్యం తెలుసా? నీ కుటుంబాన్ని దీవిస్తాడు దేవుడు, నీ గ్రామాన్ని దీవిస్తాడు దేవుడు, నీ రాష్ట్రాన్ని దీవిస్తాడు దేవుడు, నీ దేశాన్ని దీవిస్తాడు దేవుడు. ప్రపంచంలో ప్రతి వారిని దీవించిన దేవుని దగ్గర దీవెనలు మిగిలే ఉంటాయి. ఆమేన్, ఆమేన్. దేవుని చెయ్య ఆకాశాన్ని జాంతో కొలుస్తున్నాడంట. అసలు ఆకాశంలో మన భూమి ఎంత ఉంటుందో తెలుసా? ఆకాశంలో ఇసుక రేణు అంత మన భూగోళం. ఆ భూగోళంలో మనం ఎంత ఉంటాం అసలేని? మనకున్న సమస్య ఎంత? ఈరోజు నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, దయచేసి గమనించండి. నీ సమస్యను హైలైట్ చేయొద్దు ఎప్పుడు కూడాను. రాత్రి నాకు ఎవరో ఫోన్ చేసి చెప్తున్నారు, అన్న స్ట్రెస్ ఎక్కువైపోతుందన్న, ఇబ్బంది ఎక్కువైపోతుందన్న, బాధ ఎక్కువైపోతుందన్న. బ్రదర్, లైఫ్లో మీరు ఎప్పుడు ఆ మాట మాట్లాడకండి. ఎందుకంటే మన మాటలే విత్తనాలు. ఏంటండి విత్తనాలు? ఇప్పుడు నువ్వేం పలుకావు? నాకు అప్పు ఉంది, అప్పుల విత్తనాలు వేసుకుంటున్నారన్నమాట. తెల్లారుదులకు అప్పుల మొక్కలు మొలుస్తాయి ఆ ఇంటి చుట్టూను. వినలేదు కదా ఎక్కడను? ఏ మొక్కలు మొలుస్తాయంట? అందుకే చూడండి, అప్పులు ఉన్న వాళ్ళు ఇంకా అప్పులు పాలైపోతున్నారు. ఎందుకని? మొక్కలు విత్తనాలు ఎత్తున్నారు, రోజు విత్తనాలు ఎత్తారన్నమాట.
మరి ఏం చేయాలి? ఐశ్వర్యవంతుణ్ణి అనే విత్తనాలు నాటాలన్నమాట. ఈ అప్పుల మధ్యలోంచి ఈ ఐశ్వర్యం అనే విత్తనాలు ఏం చేస్తాయి? మొలకెత్తుతూ ఉంటాయంట, చిగురిస్తూ ఉంటాయంట, కొమ్మలేస్తాయంట, ఆకులేస్తాయంట. ఒకానొక రోజున ఈ చెట్టులైపోయి ఇయే మహావృక్షాలు అయిపోయి అప్పులు అన్నగారిపోతాయి అన్నమాట, అడ్రస్ లేకుండా పోతాయి. ఆమేన్. ఇది ఏదో ఇమాజినేషన్ చేసుకోవాలి మీరు, కథలాగా అనిపిస్తుంది మీకు. నేను అలాగే వచ్చాను, చాలా పేదరికంలో వచ్చాను, కానీ విత్తనాలు నాటుకున్నాను. ఏంటి? ఐశ్వర్యమైన విత్తనాలు. నిరుద్యోగంతో వచ్చాను, కానీ ఉద్యోగం అనే విత్తనాలు నాటుకున్నాను. అవి ఏం చేశాయి? విస్తరించాయి, ఫలించాయి, వ్యాపించాయి. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు మీరు ఏ పరిస్థితిలో వచ్చారో ఆ పరిస్థితి గురించి పాలకొద్దు. మీరు ఏ రోగంతో వచ్చారో, ఏ సమస్యతో వచ్చారో, ఏ అప్పుతో వచ్చారో, ఏ బలహీనతో వచ్చారో, దయచేసి దాన్ని పాలకొద్దు, దాని గురించి మాట్లాడొద్దు. బ్రదర్, నాకు రోగం ఉంది, బీపీ ఉంది, షుగర్ ఉంది, సమస్య ఉంది అని మీరు పలకొద్దు. మరి ఏం చేయాలి తెలుసా? ఆపోజిట్ పలకండి. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, యేసు క్రీస్తు నామమున నేను విడుదల పొందాను, నేను స్వస్థత పొందాను, నేను ఆరోగ్యవంతుణ్ణి, నేను బలవంతుణ్ణి, నాకు సమృద్ధి ఉంది, నాకు లోటు లేదు అని మీరు పలికి ఆ విత్తనాలు ఈ రోజు నాటితే ఖచ్చితంగా ఒకనొక రోజున అవన్నీ మొలకెత్తి, విస్తరించి, ఫలించి, వ్యాపించి, అభివృద్ధి చెందుతారు మీరు. ఆమేన్. అప్పుడు దేవుడి నామం మహింపరచబడుతుందంట. ఆమేన్. కాబట్టి దేవుడు ఎందుకని పిలిచినాడు తెలుసా? దేవుడు ఏదో వ్యాపారం చేసుకుంటారని కాదు. దేవుని దగ్గరకు వచ్చినట్లయితే బలహీనులను బలవంతులుగా మారుస్తాడు, అనారోగ్యంతో వచ్చిన వాడిని ఆరోగ్యవంతులుగా మారుస్తాడు. ఏ పరిస్థితిలో నువ్వు వచ్చావో దానికి ప్రతికూలమైనటువంటి పరిస్థితులు నువ్వు అనిపిస్తున్నట్లయితే అనుకూలంగా మార్చి ఆశీర్వదించి పంపడానికి దేవుడు నేను రమ్మంటున్నాడు. ఆమేన్. బలపరచబడ్డారా? కాబట్టి ఈ రోజున దేవుని దగ్గరకు వచ్చినట్లయితే ఏమవుతూ ఉంటుంది? మన స్టేటస్ మారుతుంది, మన స్థితి మారుతుంది, మన పరిస్థితులు మారుతాయి. కాబట్టి దేవుని దగ్గరకు వచ్చేటప్పుడంట ఆయన ఉన్నాడు, ప్రతిఫలం ఇస్తాడు, కార్యం చేస్తాడు. ఈరోజు నేను దేవుని సంధికి ఎందుకు వెళ్తున్నాను తెలుసా? ఎందుకు వెళ్తున్నారు? పోగొట్టుకోట కాదు, పొందుకోటకే. ఆమేన్. పోగొట్టుకోట కాదు, పొందుకోటకు వస్తున్నాను. సరే, మీ భాషలో చెప్తాం. దేవుని సంధికి నేను ఎందుకు వస్తున్నాను తెలుసా? పోగొట్టుకోటకి, నా చింత పోగొట్టుకోటానికి, నా సమస్య పోగొట్టుకోటానికి, హల్లెలూయా, నా నిరుద్యోగాన్ని పోగొట్టుకోటానికి. ఆమేన్. అటువంటి ఖచ్చితంగా ఏదో ఒకటి ఒక తీర్మానం తీసుకుని రావాలి ప్రియులారా. ఇంటికి వచ్చినప్పుడు ఎప్పుడైనా సరే దేవుని సంధికి వచ్చినప్పుడు దాన్ని విడిచిపెట్టి వెళ్ళాలి. ఆ చింత యావత్తు దేవుని మీద వేసి వెళ్ళాలి. అటువంటి భాగ్యం మరి ఇక్కడ దేవుని యొద్దకు వచ్చిన వారందరికీ కూడా విడుదల, స్వస్థత, అద్భుతాలు పొందుకుని వెళ్ళడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపించి